సిపిఎం పార్టీ సత్తుపల్లి డివిజన్ 13వ మహాసభలు కామ్రేడ్ మారంపూడి పుల్లారావు గారి నగర్ నందు మనం నిర్వహించుకుంటున్నాం. ఈ మహాసభల ప్రారంభ సూచకగా ముందుగా మన అరుణ పతాకాన్ని ఎగరవేసుకోవాలి. మన పార్టీ సీనియర్ కామ్రేడ్ మావి వెంకటేశ్వర గారిని జెండావిష్కరణ చేయాల్సిందిగా కోరుతున్నాం. వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి ఎర్ర జెండా. జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్. కామ్రేడ్ మారంపూడి పుల్లారావు జోహార్, కామ్రేడ్ మారంపూడి పుల్లారావు జోహార్, కామ్రేడ్ సీతారాం యేచూరి జోహార్. సీతారాం యేచూరి మీ ఆశయాలను సీతారాం యేచూరి మీ ఆశయాలను జోహార్ అమర వీరులకు, జోహార్ మృత వీరులకు. జయప్రదం చేయండి సత్తుపల్లి డివిజన్ మహాసభలను, జయప్రదం చేయండి సత్తుపల్లి డివిజన్ మహాసభలను. వీరులారా, శూరులారా, ఎర్ర జెండా బిడ్డలారా, వీరులారా,
వర్ధిల్లవమ్మ ఓ ఎర్ర జెండా కోట్లాది గుండెల్లో కొలువైన జెండా ఉపాధి హామీ చట్టాన్ని తెచ్చి కూలి నాలి చేతి ముద్దవైనావు దళారి దోపిడి తూర్పారబట్టి దళారి దోపిడి తూర్పారబట్టి రైతన్న పంట రాసిపోయినావు వర్ధిల్లవమ్మ ఓ ఎర్ర జెండా కోట్లాది గుండెల్లో కొలువైన జెండా కోట్లాది గుండెల్లో కొలువైన జెండా సెంటు జాగాలేని పేద జంటను బట్టి భూమి పోరాట సైరనైనావు భూమి పోరాట సైరనైనావు ముదిగొండ త్యాగాల మరణ జెండా ముదిగొండ త్యాగాల మరణ జెండా కోడలకు నీడమైనావు వర్ధిల్లవమ్మ ఓ ఎర్ర జెండా కోట్లాది గుండెల్లో కొలువైన జెండా కోట్లాది గుండెల్లో కొలువైన జెండా కార్మిక హక్కుల సమ్మెవైనావు నేతన్న చేతి మగ్గమైనావు నేతన్న చేతి మగ్గమైనావు పల్లె వృత్తులకి అండగా నిలిచి పల్లె వృత్తులకి అండగా నిలిచి పచ్చని సంస్కృతి పండుగైనావు వర్ధిల్లవమ్మ ఓ ఎర్ర జెండా కోట్లాది గుండెల్లో కొలువైన జెండా కోట్లాది గుండెల్లో కొలువైన జెండా కుల మత భావాల కుళ్ళును కడవగా లౌకిక రాగాల గీతమైనావు లౌకిక రాగాల గీతమైనావు దేశ ప్రగతికే బాటలు వేస్తూ దేశ ప్రగతికే బాటలు వేస్తూ శ్రామిక జీవన సౌందర్యమైనావు వర్ధిల్లవమ్మ ఓ ఎర్ర జెండా కోట్లాది గుండెల్లో కొలువైన జెండా కోట్లాది గుండెల్లో కొలువైన జెండా దేశాలను మింగేసేయమేక అనుభవ పందాన్ని ఎదిరించి నిలిచావు అనుభవ పందాన్ని ఎదిరించి నిలిచావు ఎదిరించి గొంతులు ఏకం చేసి ఎదిరించి గొంతులు ఏకం చేసి సామ్రాజ్యవాదులకు సవాలు అయినావు వర్ధిల్లవమ్మ ఓ ఎర్ర జెండా కోట్లాది గుండెల్లో కొలువైన జెండా కోట్లాది గుండెల్లో కొలువైన జెండా సమత సాధించగా ఈ జగతి నిండా సమత సాధించగా ఈ జగతి నిండా నిన్ను ఎదురేస్తాము వినివేది నిండా వర్ధిల్లవమ్మ ఓ ఎర్ర జెండా కోట్లాది కామ్రేడ్స్, చిత్రపటాలకు పూలదండలో వేయాల్సి ఉంది. ముందుగా మన పార్టీ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నున్నా నాగేశ్వరరావు గారిని కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి చిత్రపటానికి పూలదండ వేయాల్సిందిగా. జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారికి. జోహార్ కామ్రేడ్ చల్మాల సూర్యనారాయణ గారికి. జోహార్ కామ్రేడ్ చల్మాల సూర్యనారాయణ గారికి. సూర్యనారాయణ గారు మీ ఆశయాలను జోహార్ కామ్రేడ్ మారంపూడి పుల్లారావు గారికి. జోహార్ కామ్రేడ్ మారంపూడి పుల్లారావు గారికి. జోహార్ కామ్రేడ్ చల్మాల గంగాధర గారికి. జోహార్ కామ్రేడ్ చల్మాల గంగాధర గారికి. గంగాధర గారి ఆమె ఆశయాలను. జోహార్ అమర వీరులకు. జోహార్ మృత వీరులకు. ఈరోజు మనం 13వ డివిజన్ సత్తుపల్లి డివిజన్ మహాసభని పెనుపల్లి మండలంలో వరంపూడి పుల్లారావు గారి నగర్లో ఏర్పాటు చేసుకున్నాము. మన జిల్లాలో మొదటి మహాసభ అంటే జిల్లాలో ప్రారంభమైన డివిజన్ మహాసభ మన సత్తుపల్లి నియోజకవర్గంది. ఈ మహాసభకి జయప్రదం చేయడానికి వచ్చినటువంటి మీకు అందరికీ కూడా పేరు పేరున ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ మహాసభని నిర్వహించడం కోసం అధ్యక్షవర్గంగా వరంపూడి పాండురంగారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాము. అలాగే ఇంకో అధ్యక్షవర్గంలో శీలం పక్కీరమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం.
అలాగే చెలమాల విఠలరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఈ ముగ్గురు కూడా అధ్యక్ష వర్గంగా ఉండి డివిజన్ మహాసభని చివరి వరకు కూడా జయప్రదంగా నడిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మినిట్స్ కమిటీగా కృష్ణార్జున గారు, తన్నీరు కృష్ణార్జునరావు గారు, అలాగే సర్వేశ్వరరావు గారు, ఉల్కపోగు సర్వేశ్వరరావు గారు కూడా ఇద్దరిని కూడా మినిట్స్ కమిటీ చెప్తున్నాం. అలాగే వేదికపైకి మన జిల్లా కార్యదర్శి వేదమ నాయకులు ఉన్న నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మన పార్టీ జిల్లా సెక్రటరియట్ సభ్యులు ముఖ్య వీరభద్రం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే జిల్లా కమిటీ సభ్యులు మాన్య రమేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇట్లాగే మన సీనియర్ నాయకులు తాతా భాస్కర్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మన సీనియర్ నాయకులు మాడుల వెంకటేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే జిల్లా మన సీనియర్ నాయకులు శీలం సత్యనారాయణ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మండల కార్యదర్శులు తల్లాడ మండల కార్యదర్శి అయినాల రామలింగేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కల్లూరు మండల కార్యదర్శి మాదాల వెంకటేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాలి. అలాగే సత్తుపల్లి టౌన్ కార్యదర్శి సర్వేశ్వరరావు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే వేదిక మండల కార్యదర్శి అరపల్లి జగన్మోహన్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పెంబల్లి మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సత్పల్లి రూరల్ కార్యదర్శి జాజిరి జ్యోతి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సీనియర్ నాయకులు తాళూరు కృష్ణార్జున గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. తన్నీరు కృష్ణార్జున గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. రాజ్బాబు గారు వేదిక మీదకి రావాలి. సీనియర్ నాయకులు అలాగే సీనియర్ నాయకులు కొత్త సత్యం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు మన ఈ మహాసభని అధ్యక్ష వర్గం నడిపిస్తారు. మొట్టమొదటిసారిగా సత్తుపల్లి డివిజన్ అంటే ఈ డివిజన్ మహాసభలో ప్రారంభం మనతోనే ప్రారంభం అవుతున్నాయి. ఈ మహాసభలో ఈరోజు కామ్రేడ్ వారపూడి పుల్లారావు గారి నగర్లో మనం నిర్వహించుకుంటున్నాం. అయితే మన మహాసభను ప్రారంభించుకుంటున్నాం. ఈ ప్రారంభం ముందుగా మన అమరవీరుల యొక్క సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టుకోవాలి. ఆ కార్యక్రమాన్ని శీలం సత్యనారాయణ రెడ్డి గారు సంతాప తీర్మానం పెట్టాల్సిందిగా కోరుతున్నాం. ప్రియమైన అధ్యక్షులకు వేదిక మీద ఉన్నటువంటి జిల్లా కార్యదర్శి ఉమానాగేశ్వర గారికి, కార్యదర్శి యొక్క సభ్యులు మాచర్ల భారతి గారు, ముఖ్య వీరభద్ర గారు, అలాగే జిల్లా కమిటీ సభ్యులు రమేష్ గారు, సీనియర్ నాయకులు తాతా భాస్కర్, మిగతా మండల కార్యదర్శులు, జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాసరావు వచ్చి మహాసభకు వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం మహాసభలకి ముందు ఈ మధ్యకాలంలో గత మహాసభలకి ఇప్పుడు మన పార్టీలో పనిచేస్తూ అమరులైన వారికి ప్రారంభంలో సంతాపాన్ని ప్రకటించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన పార్టీలో పనిచేస్తూ మన పార్టీకి ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా ఉండి మతోన్నాల పైన రాజకీయ పోరాటం జరిపినటువంటి లౌకిక శక్తుల్ని, వామపక్ష శక్తులను ఐక్యం చేసే సంఘటన ఉన్నటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి మా పార్టీ ఆల్ ఇండియా కార్యదర్శి
సీతారాం యేచూరి గారు ఈ మధ్యకాలంలో అనారోగ్యంతో చనిపోయారు. అలాగే పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య గారు కూడా చనిపోయారు. వారికి కూడా 2 నిమిషాలు. జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి, జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి, జోహార్ కామ్రేడ్ బుద్ధదేవ్ భట్టాచార్య, జోహార్ కామ్రేడ్ బుద్ధదేవ్ భట్టాచార్య. బాలకృష్ణ గారికి, అట్లాగే డివైఎఫ్ఐ ఆల్ ఇండియా నాయకులు కృష్ణ కేరళ గారికి, అట్లాగే తమిళనాడు సీనియర్ నాయకులు శంకరయ్య గారికి, మన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్య గారికి, అట్లాగే సీనియర్ న్యాయవాది హరి కృష్ణమూర్తి గారికి, మన పార్టీ డివిజన్ కార్యదర్శి మొట్టమొదటి అంతకుముందే చేసినటువంటి పాకాలపాటి వసంతరావు గారికి, అట్లాగే మోరంపూడి పుల్లారావు గారికి, సత్పల్లికి సంబంధించినటువంటి డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి, తమ్మిరెడ్డి రమణారెడ్డి గారికి, తల్లాడ సంబంధించి మన పార్టీ తరఫున ఎంపీపీగా చేసినటువంటి చల్లా రంగయ్య గారికి, అట్లాగే కొండవల్లికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు దోగపర్తి అచ్చయ్య గారికి, మల్లారానికి సంబంధించినటువంటి అయినాల జ్ఞానామ గారికి, కలపడానికి సంబంధించినటువంటి ఆదూరు వెంకటరత్నం గారు సీనియర్ నాయకులు వేల్పూర్ సామేల్ గారికి, కేశవపురానికి సంబంధించి మన్నేపల్లి అప్పారావు గారికి, నూతనపల్లికి సంబంధించి ఒంగూరు యాకోబ్ గారికి, అలాగే కొన్నాళ్ళకి సంబంధించి షేక్ యాన్ గారికి, కల్లూరుకు సంబంధించి సీనియర్ నాయకులు బేరవల్లి పుల్లయ్య గారికి, పెరుగు పుల్లయ్య గారికి, పట్టు జల్లమ్మ గారికి, అట్లా పెదపల్లి మండలానికి సంబంధించి షేక్ మహమ్మద్ గారికి, అట్లాగే వేంసూరుకు సంబంధించి ఎదిగినేని నారాయణ గారు చిన్నమల్లేల, ఇండిమందల కృష్ణయ్య జయలక్ష్మీపురం, కొత్త వెంకటేశ్వరరావు గారు లింగపాలెం, కొత్త జగ్గయ్య గారు లింగపాలెం, కేతిన్ సూరయ్య గారు, వీరందరికీ మన మహాసత్తారంగా 1 నిమిషం మౌనం పాటించి సత్తారు చేయాలని కోరుతున్నాం. జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు. సాధిస్తాం సాధిస్తాం అమరవీరులారా మీ ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం అమరవీరులారా మీ ఆశయాలను. వీరులరా శూరులరా ఎర్ర జెండా బిడ్డలరా సుత్తి పడవలు సుత్తాయితిరా మా వీరులరా ఎర్ర జెండా పూలైతిరా. వీరులరా శూరులరా ఎర్ర జెండా బిడ్డలరా నట్టు వేసి కలుపు తీసి పంట కోసయేలు పంట కోసయేలు పనులలో పాటలైతిరా మా
నున్నా నాగేశ్వరరావు గారిని మాట్లాడాల్సిందిగా. కామ్రేడ్ అధ్యక్ష వర్గం, వేదికపై ఉన్న పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి కామ్రేడ్ మాచర్ల భారతి గారు, పార్టీ సీనియర్ నాయకులు, సత్తుపల్లి డివిజను పూర్వ కార్యదర్శి కామ్రేడ్ తాత భాస్కరరావు గారు, పార్టీ జిల్లా సెక్రటరీ సభ్యులు కామ్రేడ్ బుక్క వీరభద్రం గారు, పార్టీ జిల్లా నాయకులు మానేని రమేష్ గారు, జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ జాజి శ్రీనివాసరావు గారు, ఇంకా వివిధ మండలాల పార్టీ కార్యదర్శులు, పార్టీ సీనియర్ నాయకులు, ఈ మహాసభలో పాల్గొంటున్నటువంటి కామ్రేడ్స్ అందరికీ ముందుగా పార్టీ జిల్లా కమిటీతో హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మొదటిసారి జరుగుతున్న మళ్ళీ తిరిగి జిల్లాలో మొదటి డివిజన్ మహాసభ సత్తుపల్లి నుంచే మళ్ళీ ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో కూడా మొదటి డివిజన్ మహాసభగా ఇప్పుడు ఇది ప్రారంభమవుతుంది. మీ అందరూ తెలుసు, మన పార్టీ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి క్రమం తప్పకుండా శాఖ స్థాయి నుంచి మండలం, డివిజను, జిల్లా, రాష్ట్రం, అఖిల భారత స్థాయి దాకా మన మహాసభలు జరుపుకొని మహాసభల్లో నిర్మాణం లోపాలని అధిగమించడం కోసం, భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకోవటం, పార్టీని పటిష్టపరుచుకొని మరింత పట్టుదలతో ముందుకు సాగడం కోసం మనం క్రమం తప్పకుండా జరుపుతా ఉన్నాం. బహుశా భారతదేశంలో క్రమం తప్పకుండా మొత్తం పార్టీ సభ్యులందరినీ భాగస్వామ్యం చేస్తూ చర్చలు, తీర్మానాలు, నిర్ణయాలు, కర్తవ్యాలు రూపొందించుకొని నాయకత్వాన్ని ఎన్నుకోవటం అనేది సిపిఎం తప్ప ఇంక ఈ దేశంలో ఇంకే పార్టీ కూడా చేయటం లేదు. అత్యంత ప్రజాస్వామ్యతంగా మనం మహాసభలు జరుపుకుంటా ఉన్నాం. ఇలా బీజేపీ, కాంగ్రెస్ లాంటి పార్టీలు, జాతీయ పార్టీలు కానివ్వండి, అనేక ప్రాంతీయ బూర్జువా పార్టీలు కానివ్వండి, కేవలం వ్యక్తుల్ని ప్రమోట్ చేయటం, వ్యక్తి యొక్క అధ్యక్షుడు ఆదేశాల ప్రకారం నామినేట్ చేయడం తప్ప ఎక్కడ కూడా సభ్యుల భాగస్వామ్యం ఉండదు, పార్టీ భాగస్వామ్యం ఉండటం లేదు. అందుకే మనం ప్రజాస్వామ్యతంగా పనిచేయటమే కాదు, అట్లాగే ఈ దేశంలో ఆర్థిక నిర్వహణ కూడా, అకౌంటబిలిటీ కూడా, మనం పార్టీ వసూలు చేసే ప్రతి రూపాయిని కూడా, ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని కూడా అకౌంట్స్ చేసి, లెక్కలు చేసి గవర్నమెంట్ కూడా పంపించి, గవర్నమెంట్ ఆడిట్ కూడా ఇచ్చి, ఎన్నికల కమిషన్ కూడా పంపిస్తున్న ఏకైక పార్టీ భారతదేశంలో సిపిఎం పార్టీ మాత్రమే. మీరు చూశారు, ఎలక్ట్రల్ బాండ్ల కేసు బయటకు వచ్చింది. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, బడా పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థలు రాజకీయ పార్టీలకు డబ్బులు ఇస్తా ఉన్నాయి, చందాలు ఇస్తారు. ఇవ్వటం కోసం బీజేపీ వచ్చిన తర్వాత ఎలక్ట్రల్ బాండ్లు పెట్టారు. అంటే ఎవరికి ఇచ్చింది, ఎంత ఇచ్చింది తెలియనియకుండా ఉంచే విధంగా ఒక చట్టం పట్టుకొస్తే ఆ ఎలక్ట్రల్ బాండ్ల చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది మొట్టమొదటిసారి భారతదేశంలో సిపిఎం పార్టీ. కార్పొరేట్ సంస్థలు ఒక రకంగా చట్టబద్ధంగా అవినీతికి పాల్పడుతూ ప్రభుత్వాలని, రాజకీయ పార్టీలను లోబరుచుకొని ఈ దేశాన్ని దోపిడీ చేయడం కోసం ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి చట్టం వద్దు, బిల్లు వద్దు అని చెప్పేసి పార్లమెంట్లో తీవ్రంగా వ్యతిరేకించిన పార్టీ సిపిఎం పార్టీ. మన నాయకుడు ఆనాడు రాజ్యసభలో ఉన్నటువంటి కామ్రేడ్ సీతారాం యేచూరి ఈ ఎలక్ట్రల్ బాండ్ల పైన తీవ్రంగా ఆయన మన పార్టీ తరఫున పోరాటం చేశాడు. అయినా బీజేపీకి ఉన్న బలంతో దాన్ని ఆమోదింపజేసుకున్నారు. అయినా వదిలిపెట్టకుండా మనం సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసి మనం చేసిన ఫలితంగా సుప్రీంకోర్టు దాన్ని విచారణకు స్వీకరించింది. చివరికి ఇటీవల రిటైర్ అయినటువంటి జడ్జి వైవి చంద్రచూడ్ అని ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు. ఎలక్ట్రల్ బాండ్ల చట్టాన్ని రద్దు చేస్తూ ఇది చట్ట విరుద్ధమైంది, రాజ్యాంగ విరుద్ధమైంది, ప్రజాస్వామ్యానికి హానికరమైంది అని చెప్పి ఆయన ప్రకటించాడు. ఇప్పటిదాకా వీళ్ళు ఈ ఎలక్ట్రల్ బాండ్ల ప్రకారం ఎవరెవరికి డబ్బులు ఎన్ని ఇచ్చారు, ఎవరికి ఇచ్చారో మొత్తం 6 వారాలు మొత్తం తెలియజేయాలని చెప్పి ఆయన ఎన్నికల కమిషన్కి ఆదేశాలు ఇస్తే గడువు పూర్తయిన రాకుండా బీజేపీ ఒక ఒత్తిడి మేరకు ఆ పేర్లు బయటకు రాకుండా ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు అంగీకరించలేదు. చివరి మొత్తం బహిరంగపరిచారు.
బహిరంగపరిచి దాదాపు మొత్తం వాళ్ళు ఇచ్చిన డబ్బుల్లో 16,000 కోట్ల రూపాయలు రాజకీయ పార్టీలకు ఇస్తే దాంట్లో 8,000 కోట్ల రూపాయల పైగా 50% పైగా ఒక్క బీజేపీకే ఇచ్చారు. మిగతా 50% 8,000 కోట్లు కాంగ్రెస్, తెలుగుదేశం, బీఆర్ఎస్, వైసీపీ, డిఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ అందరికి ఇచ్చారు. డబ్బులు తీసుకొని ఒకే ఒక పార్టీ ఎవరంటే సిపిఎం పార్టీ అని చెప్పేసి రుజువైంది ఎలక్ట్రల్ బాండ్లలో. అందుకనే ఇవాళ కానీ సిపిఎం పార్టీ కూడా విరాళాలు సేకరిస్తే ఎవరి దగ్గర? మన పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, ఈ దేశంలో బడా కార్పొరేట్ సంస్థల దగ్గర, బడా పెట్టుబడుల దగ్గర మనం చందాలు తీసుకోవాలి. పార్టీ సిపిఎం పార్టీ భారతదేశంలో. ఎందుకంటే మన పోరాటమే పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా. ఈ దేశంలో పెట్టుబడిదారులే దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. పెట్టుబడిదారుల ప్రతినిధిగా బీజేపీ, కాంగ్రెస్ లాంటి పార్టీలు వాళ్ళ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాయి. అందుకనే దేశంలో పాలక వర్గాల దగ్గర డబ్బులు తీసుకోవటం ద్వారా వాళ్ళు చేసేటువంటి దోపిడీ మనం సమర్థించినట్టుగా అవుతుంది. అందుకనే మనం డబ్బులు తీసుకోవడం లేదు అని చెప్పి నిర్ణయం తీసుకున్న పార్టీ సిపిఎం. 2004లో మన చనిపోయిన రతన్ టాటా పార్టీ నిధి కింద, ఎన్నికల నిధి కింద 100 కోట్ల రూపాయల చెక్కు సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ ఆఫీసు పంపిస్తే దాన్ని తిరస్కరించి వెనక్కి పంపించిన పార్టీ సిపిఎం పార్టీ. 100 కోట్ల రూపాయల చెక్కును మాకు అవసరం లేదు అని చెప్పేసి. మన డబ్బులు అవసరం లేదా? డబ్బులు అవసరం మనకి. ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి, ప్రజా పోరాటాలు చేపట్టడానికి, పార్టీ కార్యక్రమాల నిర్వహణకి డబ్బులు అవసరం. సిపిఎం పార్టీ ప్రజల పార్టీ, ప్రజల కోసం పోరాడే పార్టీ, ప్రత్యేకించి పేదల కోసం పోరాడే పార్టీ. ఏ వర్గం కోసం అయితే మనం పోరాడుతున్నామో ఆ వర్గ ప్రజలే పార్టీని ఆదరిస్తారు, వాళ్ళ ఆదరణ మాత్రమే పొందాలి అని చెప్పిన పార్టీ సిపిఎం. అందుకే మనం ప్రతి ఇంటికి వెళ్తున్నాం, ఇంటింటికి వెళ్తున్నాం. రైతు కాడికి, కూలి కాడికి, చిన్న చిన్న వ్యాపారుల కాడికి, మధ్యతరగతి ప్రజల కాడికి, ఉద్యోగుల కాడికి మనం పోతున్నాం, నిధులు సేకరిస్తున్నాం. వచ్చిన ప్రతి రూపాయిని కూడా మనం బ్యాంకులు వేస్తున్నాం, బ్యాంకు నుంచి ఖర్చు పెడుతున్నాం. పెట్టిన ఖర్చును కూడా ఆడిట్ చేసి మండల స్థాయిలో ఆడిట్ జరుగుతుంది, జిల్లా స్థాయిలో ఆడిట్ జరుగుతుంది, రాష్ట్ర స్థాయిలో ఆడిట్ జరుగుద్ది. ఈ మొత్తం ఆడిట్ అయినటువంటి అకౌంట్స్ మొత్తాన్ని కూడా తీసుకెళ్లి ప్రభుత్వం గవర్నమెంట్ ఆడిట్ కూడా ఇచ్చి, గవర్నమెంట్ ఆడిట్ అయిన తర్వాత ఎన్నికల కమిషన్ పంపిస్తున్న పార్టీ సిపిఎం పార్టీ. ఎవరు ఈ దేశం లెక్కలు చెప్పడం లేదు. అందుకనే సిపిఎం పార్టీ వాళ్ళ ధైర్యంగా ఈ దేశంలో కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా, అదాని, అంబానీ లాంటి బడా కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా, వాళ్ళు ఈ దేశంలో చేస్తున్న లూటీకి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీగా సిపిఎం పార్టీ ఉంది. మనం నిజంగా గర్వపడాలి. పెట్టుబడిదారు దగ్గర డబ్బులు తీసుకోకుండా, లంచాలు తీసుకోకుండా ఈ దేశం కోసం, దేశ ప్రయోజనాల కోసం, ప్రజల కోసం పోరాడుతున్న పార్టీగా మనం ఉన్నందుకు మనం నిజంగా గర్వపడాల్సిన అవసరం ఉంది. సో మనం మహాసభలు జరుపుకునేది ప్రతి 3 ఏళ్ళకు ఒకసారి. ఎందుకు అంటే మనం 3 ఏళ్ళు అయిన తర్వాత మన పనిలో మార్పులు వస్తుంటాయి. ఏ ఆయుధాన్నైనా కొంతకాలం వాడిన తర్వాత, కత్తి కానీ, గొడ్డలు కానీ, కొడవలు కానీ కొంతకాలం వాడిన తర్వాత అది పదును తగ్గిపోద్ది. కాబట్టి తగ్గిపోయిన పదును ఏం చేస్తాం? మళ్ళీ సాన పెడతాం, పదును పెట్టి మళ్ళీ పని చేపిస్తాం. అట్లే 3 ఏళ్ళు అయ్యేసరికే మనలో కూడా కొంత పదును తగ్గిపోతుంది. తిరిగి పదును పెట్టుకొని షార్ప్గా తయారు చేసి మరింత చైతన్యవంతంగా పట్టుదలతో పనిచేసి ముందుకు రావడం కోసం మనం ఈ మహాసభలు నిర్వహించుకుంటా ఉన్నాం. అట్లాగే ఈ దేశానికి సంబంధించి సిపిఎం పార్టీ మహాసభలు అంటే సిపిఎం పార్టీ సభ్యులకి, కార్యకర్తలకి సంబంధించిన మహాసభలు మాత్రమే కాదు. మన మహాసభల్లో ఏం చేస్తున్నాం? సిపిఎం పార్టీ మహాసభలు చర్చించేది ఏంటి? ఏ స్థాయికి ఆ స్థాయి స్థానిక సమస్యలు, గ్రామంలో అయితే గ్రామ సమస్యల మీద, మండలం అయితే మండల స్థాయి సమస్యల మీద, మండల అభివృద్ధి మీద, డివిజన్ అయితే డివిజన్ స్థాయి సమస్యల మీద, జిల్లా అయితే జిల్లా స్థాయి సమస్యల మీద, రాష్ట్ర సమస్యల మీద, దేశం అయితే దేశవ్యాప్త సమస్యల మీద. ఈ దేశంలో రైతుల సమస్య ఏంటి, రైతాంగ సమస్యలు ఏంటి, వాటి పరిష్కార మార్గాలు ఏంటి, వ్యవసాయ రంగం ఎదుర్కొన్న సంక్షోభం ఏంటి, పేదలు, వ్యవసాయ కార్మికుల యొక్క
జీవితాలు ఎట్లా ఉన్నాయి, వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏం చేయాలి, అట్లా నిరుద్యోగ సమస్య, ధరల భారం పెరిగిపోయి ప్రజలపైన పడుతున్నటువంటి భారాన్ని, అట్లాగే అవినీతి గురించి, విద్య గురించి, ప్రజలందరికీ విద్య వైద్యం అందుబాటులోకి రావాలి, ఉచితంగా అందాలని చెప్పి అందరికి అందించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి, అంటే అట్లాగే ఆర్థిక రంగం, పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం, అట్లాగే సంక్షేమ రంగం, విద్యా వైద్య రంగాలు, అన్ని రంగాల గురించి, ఈ రంగాలు ఎట్లా ఉన్నాయి, ఈ దేశ అవసరాలకు అనుగుణంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ రంగాలు అభివృద్ధి ఎట్లా చెందాలి, దీంట్లో ఎదురవుతున్న సమస్యలు ఏంటి, ఆ సమస్యల పరిష్కారానికి మనం ఏం చేయాలి, సామాజిక అణచివేత కొనసాగుతుంది, మహిళల సమస్యలు ఏంటి, ఆదివాసీల సమస్యలు ఏంటి, దళితుల సమస్యలు ఏంటి, గిరిజనుల సమస్యలు ఏంటి, అట్లాగే వికలాంగుల సమస్యలు ఏంటి, మైనార్టీల సమస్యలు ఏంటి, అంటే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా అన్ని రంగాల భారతదేశంలో ఏ రంగం ఎట్లా ఉంది, ఈ రంగం ఒక ప్రభావం ప్రజలపైన ఎట్లా ఉంది, ఏ తరగతి ప్రజలకున్న సమస్యలు ఏంటి, ఈ సమస్యల పరిష్కారానికి పరిష్కార మార్గాలు ఏంటి, దీనికోసం ప్రభుత్వాలు ఏం చేయాలి, ప్రభుత్వాలు చేయకపోతే మనం ఏం చేయాలి అని చర్చించి తీర్మానాలు చేయటమే మన మహాసభల లక్ష్యం. తీర్మానాలు చేయటమే కాదు, ఈ తీర్మానాల అమలు కోసం, ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రజల్ని సంఘటితం చేసి ప్రజా ఉద్యమాలు నిర్మించి ప్రభుత్వాలపై పోరాటాలు చేసి ప్రభుత్వాలని ఒప్పించి మెప్పించి వినకపోతే మెడలు వంచి వాటిని సాధించడమే లక్ష్యంగా మనం మహాసభలు జరుపుకుంటున్నాం. అందుకనే సిపిఎం మహాసభలు అంటే ఇది కార్మికుల, కర్షకుల, కష్టజీవుల, శ్రామికుల సామాజిక అణచివేత గురయ్యే ప్రతి ఒక్కరి మహాసభలు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తుంచుకోవాలి. ఈరోజు దేశ రాజకీయాల్లో మనం చూస్తే ఇటీవలనే పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చాడు. అధికారానికి రాకముందు ఆయన చాలా మాటలు చెప్పాడు. 2014లో మోడీ ఏం చెప్పాడు, 2018లో ఏం చెప్పాడు, 2024లో ఏం చెప్పాడు. కానీ 2014 నుంచి ఇప్పటిదాకా పరిశీలన చేస్తే మోడీ ఇచ్చిన ఏ ఒక్క హామీ దేశంలో పరిష్కారం చేయలేదు, ఏ ఒక్కటి అమలు చేయలేదు. నిరుద్యోగం పెరిగిపోయింది. మాకు అధికారం ఇస్తే ప్రతి ఏటా ఈ దేశంలో 2 కోట్ల మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పాడు. ఇప్పటికి 10 ఏళ్ళు పూర్తయిపోయింది. ఆయన ఇచ్చుండే 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి. 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోగా ఈ ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాల వల్ల, కరోనా సమయంలో వచ్చిన సమస్యల వల్ల సుమారు 1,50,00,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పటికి పార్లమెంట్లో కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోవటం కాదు, ఈ దేశంలో ఖాళీ అయిన ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో 40 లక్షలు ఖాళీగా ఉన్నాయని చెప్పి ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించింది. ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చారు? మాకు అధికారం ఇస్తే రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాము, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాము, డాక్టర్ స్వామినాథన్ చెప్పినట్టుగా గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా చట్టం చేస్తాము, 50% ధర నిర్ణయించి రైతుకు లాభం వచ్చేటట్టు చేస్తామని చెప్పి ప్రకటించాడు. 300 బహిరంగ సభల్లో ఈ వాగ్దానం చేశాడు అన్నాడు 2014లో మోడీ. 10 ఏళ్ళు అయింది, గిట్టుబాటు ధర లేవు, స్వామినాథన్ సిఫారసులు లేవు. చివరికి వ్యవసాయ రంగం మొత్తాన్ని కూడా కార్పొరేట్ పరం చేయడం కోసం 3 నల్ల చట్టాలు పట్టుకొస్తే, ఈ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు వ్యతిరేకిస్తే, వామపక్షాలు వ్యతిరేకిస్తే, అనేక ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తే, వాటిని పెడచెవిన పెట్టి మోడీ మొండిగా ఎవరిస్తే, ఈ చట్టాలకు వ్యతిరేకంగా వాళ్ళ భారతదేశంలో మొత్తం రైతాంగాన్ని ఐక్యం చేసి దాదాపు 13 మాసాల పాటు ఢిల్లీ చుట్టూ మోహరించి 750 మంది రైతులు ప్రాణాలు కోల్పోయినా లెక్క చేయకుండా చలి, ఎండ, వాన అన్నిటినీ తట్టుకొని చేసిన పోరాట ఫలితంగా నరేంద్ర మోడీ దిగి రావాల్సి వచ్చింది. బహుశా 10 సంవత్సరాల్లో మోడీ లాంటి ఒక పెద్ద నిరంకుశమైన దేశాధినేతను మెడలు వంచగలిగింది రైతాంగం మాత్రమే. మోడీ దిగి వచ్చాడు, రైతులకు క్షమాపణ చెప్పాడు, ఈ 3 చట్టాలు రద్దు చేస్తానని చెప్పి ప్రకటించాడు. రద్దు చేయటమే కాదు, రైతులకు ప్రకటించే మద్దతు ధరకు చట్టం కూడా చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. ఇచ్చి 2 సంవత్సరాలు కావస్తా ఉంది, కనీసం అది అమలు చేయలేదు. ఇవాళ రైతులు
ఇలా రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు, కార్మికులు అంతా కలిసి వాళ్ళ దేశవ్యాప్తంగా అన్ని కలెక్టర్ల ముందు ఇలా ధర్నాలు చేస్తూ ఉన్నారు. దేనికోసం? వ్యవసాయ రంగాన్ని కాపాడాలి, ప్రైవేటీకరణ ఆపు చేయాలి, గిట్టుబాటు ధరలు, మద్దతు ధరలు చట్టం చేయాలి, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పేసి వాళ్ళ అన్ని కలెక్టర్ల దేశంలో అన్ని కలెక్టర్ల ముందు వాళ్ళ ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. మరొక మాట చెప్పాడు ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం అంతా అవినీతిమయమైపోయింది, ధరలు పెంచారు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేటు పెంచారు, సామాన్యులను అడ్డు విరుస్తున్నారు, మాకు అధికారం ఇస్తే ధరలు తగ్గిస్తామని చెప్పారు. 10 సంవత్సరాలు అయింది. 60 రూపాయల పెట్రోల్ 100 రూపాయలు, 110 రూపాయలు అయింది. 70 రూపాయల నుంచి 60 రూపాయల నుంచి డీజిల్ 100 రూపాయల దాకా పెరిగిపోయింది. 400 రూపాయల గ్యాస్ బండ 1200 రూపాయల దాకా పెరిగిపోయింది. ధరలు తగ్గించారా? అంతర్జాతీయ మార్కెట్లో ఈ ధరలు తగ్గినప్పటికీ కూడా ఇక్కడ తగ్గించకుండా తగ్గిన ధరల్ని పన్నుల రూపంలో మార్చడం వల్ల ఈ 10 సంవత్సరాల్లో మోడీ ప్రభుత్వం 16 లక్షల కోట్ల రూపాయలు దేశ ప్రజల్ని లూటీ చేసింది. మరొక వైపున అవినీతి లేకుండా పరిపాలిస్తుందని చెప్పన్నది. కానీ సుప్రీంకోర్టు ఒత్తిడితోటి పార్లమెంట్లో సీతారాం యేచూరి తీవ్రంగా వ్యతిరేకించనే కాకుండా సుప్రీంకోర్టుకు వెళ్ళి ఆయన కేసు వేసిన తర్వాత ఎలక్ట్రోడ్ బాండ్ల కేసు చట్టాన్ని రద్దు చేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దాంట్లో బయటపడింది ఏంటి? 16,000 కోట్ల రూపాయలు బడా కార్పొరేట్ సంస్థలు రాజకీయ నాయకులకు చందాలు ఇచ్చారు, దాంట్లో 50% బీజేపీకే ఇచ్చారు అని చెప్పి తేలింది. ఇంతకన్నా పెద్ద అవినీతి ఏముంది? బీజేపీ నాయకులు చెబుతారు మా పార్టీ అవినీతికి వ్యతిరేకం అని చెప్పేసి, కానీ ఈ దేశంలో అతిపెద్ద అవినీతికర పార్టీ ఏంటంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే. అక్షరాల రుజువైంది సుప్రీంకోర్టు తీర్పుతోటి. ఏ రంగంలో బీజేపీ భిన్నంగా ఉంది? ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, రాజ్యాంగం మీద గౌరవం లేదు, ప్రజల తీర్పుపైన విశ్వాసం లేదు. బీజేపీ వచ్చిన 10 సంవత్సరాల్లో బీజేపీని ఓడించి ప్రతిపక్షాలను గెలిపిస్తే 8 రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలను విచ్ఛిన్నం చేసి ప్రభుత్వాలను కూలగొట్టి అడ్డదారులు అధికారానికి వచ్చిన చరిత్ర బీజేపీకి ఉంది. 8 రాష్ట్రాల్లో చేసింది, ఒక రాష్ట్రం కూడా కాదు. ఇప్పటికి ప్రతిపక్షాలు ఉన్న రాష్ట్రాల్లో పరిపాలన ముందుకు పోకుండా గవర్నర్ను అడ్డం పెట్టుకొని ఏ బిల్లులు పాసు కాకుండా సంతకాలు చేయనీయకుండా ఆటంకపరుస్తున్న పరిస్థితి చూసాం. గవర్నర్లు అధికారాన్ని చెలాయిస్తా ఉన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి గవర్నర్ అక్కడ పోయి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ పనిచేస్తున్నారు. దానికి బీజేపీ వెనకాల నడిపిస్తూ ఉంది. సామాజిక రంగం చూస్తే మహిళలపై అత్యాచారాలు బాగా పెరిగిపోయాయి. దళితులపైన, మైనార్టీలపైన, ఆదివాసీలపైన దాడులు పెరిగినాయి, అత్యాచారాలు పెరిగాయి, హత్యలు పెరిగాయి. గోమాంసం తింటుందన్న పేరుతోటి బీజేపీ కార్యకర్తలే గుండాలుగా గుంపులుగా ఏర్పడిపోయి అలా గోరక్షణ దళాల పేరుతోటి కొట్టి చంపుతా ఉన్నారు. చట్టాన్ని కూడా ఖాతరు చేయట్లేదు. చట్టాన్ని చేతుల్లో తీసుకొని వాళ్ళే నిర్ణయాలు, వాళ్ళే శిక్షలు వేస్తూ ఉన్నారు. మైనార్టీలను రెచ్చగొడతా ఉన్నారు. ఏ చట్టం చేసినా, ఏ బిల్లు పట్టుకొచ్చినా, అది పౌరసత్వ సవరణ చట్టం కానివ్వండి, ఏది పట్టుకొచ్చినా ఒక వర్గాన్ని లక్ష్యం చేసుకొని ఆ చట్టాన్ని తీసుకురావటం, దాన్ని వివాదాస్పదం చేయటం, దాని మీద ఘర్షణలు స్టార్ట్ కావటం, 2 మతాల మధ్య ఒక ఘర్షణ వాతావరణం పెట్టడం ద్వారా మిగతా అన్ని సమస్యలు పక్కదారి పట్టింది. అభివృద్ధి కానీ, ప్రజా సమస్యలు కానీ పక్కకు పోయి చర్చలు లేకుండా పోయి సున్నితమైన విషయాల్ని భావోద్రేకాలను రెచ్చగొట్టడం ద్వారా బీజేపీ పబ్బం గడుపుకుంటూ గెలుచుకుంటూ వస్తూ ఉంది. 2014లో అధికారానికి వచ్చిన తర్వాత 2019 ఎన్నికల్లో అందరూ బీజేపీ ఓడిపోతుందని ఊహించారు. ఎట్లా గెలిచింది? సరిగ్గా ఎన్నికలకు ముందు పుల్వామాలో, జమ్మూ కాశ్మీర్లో సైనికులపైన దాడి జరిగింది. 42 మంది సైనికులు చనిపోయారు. ఒక పెద్ద పథకం ప్రకారం, ఒక కుట్రపూరితంగా దాడి జరగడానికి కావాల్సిన అవకాశాలు కల్పించి 42 మంది సైనికుల్ని బలిపెట్టి దాన్ని ఉపయోగించుకొని మొత్తం దేశభక్తి పేరుతోటి, దేశ రక్షణ పేరుతోటి ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టి పాకిస్తాన్ ప్రమాదాన్ని ప్రచారం చేసి బీజేపీ అధికారంలోకి వచ్చింది. మొన్న ఆయన చెప్పాడు 400 సీట్లు వస్తాయని చెప్పన్నాడు. 400 సీట్లు ఇవ్వండి మాకు, 400 సీట్లు గెలుస్తున్నామని చెప్పాడు. ఎందుకంటే 400 సీట్లు విత్ ఏం చేస్తామని చెప్పండి, రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పన్నారు. రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలి అంటే రాజ్యాంగం ఇవాళ బీజేపీకి అడ్డంగా ఉంది. ఆర్ఎస్ఎస్ బీజేపీ సిద్ధాంతాలకి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అడ్డంకిగా ఉంది. దీన్ని నాశనం చేయాలని చెప్పి ఇలా బీజేపీ కంకణం కట్టుకుంది. రాజ్యాంగం బీజేపీ ఏం చెబుతుంది?
ఈ రాజ్యాంగం వద్దని చెప్తుంది. అందుకే మార్చాలని చెప్పి అంటున్నారు. రాజ్యాంగంలో ఏముంది? రాజ్యాంగంలో సమానత్వం ఉంది, రాజ్యాంగంలో సామాజిక న్యాయం ఉంది, రాజ్యాంగంలో సంక్షేమం ఉంది, రాజ్యాంగంలో సెక్యులరిజం ఉంది, ప్రజాస్వామ్యం ఉంది, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉంది. ఇవన్నీ బీజేపీకి ఇష్టం లేదు. బీజేపీ దేశాన్ని ఒక ప్రజాస్వామ్య దేశంగా మార్చాలని చూడటం లేదు. ఈ దేశాన్ని ఒక మత రాజ్యంగా మార్చాలని చూస్తూ ఉంది. ఈ దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం లేకుండా చేసి అధ్యక్ష పరిపాలన తీసుకోవాలని చెప్పి బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇవన్నిటిని చేయాలని చెప్పంటే ఈ రాజ్యాంగం అడ్డంగా ఉంది కాబట్టి రాజ్యాంగం లేకుండా చేయాలి. వాళ్ళు చెబుతూ ఉంటారు, మరి ఏ రాజ్యాంగం కావాలి? ప్రాచీన రాజ్యాంగం కావాలని చెప్పి అంటున్నారు. ప్రాచీన రాజ్యాంగం అంటే ఏంటి? అది అందరికి అర్థమైన భాష ఏంటంటే మనువాదం. మనువు అనేవాడు రాసిన ఒక సిద్ధాంతాన్ని, అదే బీజేపీ రాజ్యాంగం చేయాలని చెప్పి చూస్తూ ఉంది. దాంట్లో ఏముందంటే అందరూ సమానం కాదు, 5 ఏళ్ళు సమానంగా ఉండవు, అందరు మనుషులంతా సమానం కాదు, అన్ని కులాలు సమానం కాదు, ఆడమగ సమానం కాదు అని చెప్పేది మనువాదము. ఆడవాళ్ళు ఏం చేయాలి? ఆడవాళ్ళకి చదువు అవసరం లేదు, ఆడవాళ్ళకు ఉద్యోగాలు అవసరం లేదు, ఆడవాళ్ళకి రాజకీయాలు అవసరం. ఆడవాళ్ళు ఏంటి? ఇంట్లో ఉండాలి, పెళ్లి చేసుకోవాలి, భర్తను సుఖపెట్టాలి, పిల్లల్ని కనాలి, ఇంట్లో చాకరీ చేయాలి. అది ఆడవాళ్ళ బాధ్యత. భర్త తిట్టినా కొట్టినా పడుండాలి. అన్ని కులాలు సమానం కాదు, కొంత అంటరాని వాళ్ళు దూరంగా ఉండాలి, అందరికి గుళ్ళో ప్రవేశం లేదు, అందరికి సమాన గౌరవం లేదు, సమానత్వం అవసరం లేదని చెప్పేటువంటి సిద్ధాంతం బీజేపీ తీసుకొచ్చేది. సంక్షేమం ఇష్టం, సామాజిక న్యాయం ఇష్టం లేదు. ఈ సమాజంలో మహిళలు కానీ, ఆదివాసీలు కానీ, గిరిజనులు కానీ, దళితులు కానీ, అనేక మంది వెనుకబడిన వర్గాలు కానీ అభివృద్ధి చెందలేదు. అభివృద్ధి చెందడం కోసం రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఏర్పాటు చేశాం. దానివల్ల కొంతమంది అభివృద్ధి అవుతున్నారు. ఇది వద్దని చెప్పేది బీజేపీ సిద్ధాంతం. ప్రజాస్వామ్యం ఉంది. 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వాలను ఎన్నుకునే అధికారం ప్రజలకి ఇచ్చారు. ఓటింగ్ హక్కు, సర్వజనీన ఓటింగ్ హక్కు ఉంది మన దేశంలో. అడుక్కునేవాడికి కానీ, అంబానీకి కానీ ఇద్దరి ఓటుకు ఒకేలా ఉంటుంది. అది ఇష్టం లేదు బీజేపీకి. బీజేపీ ఏం చెబుతుంది? పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కాదు, అవసరం లేదు, ఈ దేశానికి అధ్యక్ష పరిపాలన ఒక మత రాజ్యంగా దీన్ని మార్చాలని చెప్పి ఆలోచన చేస్తాం. ఈ దేశంలో అనేక మతాలు ఉన్నాయి, కానీ బీజేపీ అంగీకరించట్లే. అనేక మతాలు భారతదేశంలో ఉన్న సరే మెజార్టీ హిందువులు కాబట్టి హిందూ రాజ్యంగా ఉండాలి. పక్కన పాకిస్తాన్ ఉన్నట్టుగా, అక్కడ ఇరాన్ ఉన్నట్టుగా, ఇరాక్ ఉన్నట్టుగా, ఇతర ఇస్లామిక్ దేశాలు ఉన్నట్టుగా భారతదేశంలో హిందూ రాజ్యం ఎందుకు ఉండకూడదు? అంటే 7 సంవత్సరాలుగా భారతదేశంలో ఎన్ని మతాలున్నా, ఎన్ని కులాలున్నా, ఎన్ని జాతులున్నా, ఎన్ని భాషలున్నా అందరూ కలిసిమెలిసి జీవించేటువంటి ఒకరిని గౌరవించుకునేటువంటి గొప్ప సంస్కృతి భారతదేశంలో ఉన్నది. దాన్ని మన లౌకికవాదం అని చెప్పి అంటున్నాం. అది మన రాజ్యాంగంలో ఏర్పడింది. బీజేపీ వచ్చిన 10 సంవత్సరాలు ఏం ప్రయత్నం చేశారు? భారత రాజ్యాంగంలో లౌకికవాదం అనే పదం తీసేయాలి, భారత రాజ్యాంగంలో సామ్యవాదం తీసేయాలని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్ళారు, వేసేయించారు. నిన్ననే జడ్జిమెంట్ వచ్చింది. ఏమొచ్చింది సుప్రీంకోర్టు జడ్జిమెంటు? సామ్యవాదం అంటే సమానత్వం, సామ్యవాదం అంటే సమానత్వం, ఇది ఉండాలని చెప్పి అన్నది. బీజేపీ వేయించిన కేసులను కొట్టిపారేసింది. భారత రాజ్యాంగాన్ని కాపాడే ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు చేసింది. అందుకే 400 సీట్లు ఇస్తే రాజ్యాంగ సవరణ చేసి రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రయత్నం చేసింది. 400 సీట్లు కావాలని అడిగింది. 400 వస్తాయని ప్రచారం చేసింది. అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీకి 300 నుంచి 50-400 సీట్లు వస్తాయని చెప్పి ప్రకటించాయి. కానీ బీజేపీ చతికిల పడిపోయింది. రిజల్ట్ వస్తే ఏమైంది? 400 సీట్లు కాదుగా 240 సీట్లు కాడ అయిపోయింది. బీజేపీకి 2 కాళ్ళు తిరగొట్టి కింద కూర్చోబెట్టారు. కానీ చంద్రబాబు నాయుడు పుణ్యాన, నితీష్ కుమార్ పుణ్యాన్ని వాళ్ళ సహాయంతో, వాళ్ళ కర్రలతో నడుపుతా ఉంది బీజేపీ ప్రభుత్వం. అందుకే బీజేపీ చేస్తున్నటువంటి దుర్మార్గాలను చూసిన దేశ ప్రజలు, చాలా మంది ప్రజాస్వామికవాదులు, వ్యక్తులు, శక్తులు, స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ దేశంలో ఫ్యాసిస్ట్ ప్రమాదం రాబోతా ఉంది. ప్రజాస్వామ్యం లేకుండా పోతే, రాజ్యాంగాన్ని మార్చేస్తే నష్టపోయేది ఎవరు? మహిళలు నష్టపోతారు, దళితులు నష్టపోతారు, బలహీన వర్గాలు నష్టపోతాయి, ఆదివాసీలు నష్టపోతారు. అందుకే ఈ దేశంలో బీజేపీని ఓడితే తప్ప దేశానికి ఈ ప్రమాదం నుంచి కాపాడలేమని చెప్పేసి దానికోసం ప్రయత్నంలో సిపిఎం పార్టీని అడుగు కట్టింది. కాబట్టి సీతారాం యేచూరి నాయకత్వంలో మొత్తం వామపక్షాలను ఐక్యం చేసి, వామపక్షాల బలం ఒకటే సరిపోదు కాబట్టి మొత్తం సెక్యులర్ పార్టీలను కూడా ఒక తాటి మీద పట్టుకొచ్చి, 25 రాజకీయ పార్టీలని ఒక ఏది మీద పట్టుకొచ్చి ఇండియా బ్లాక్ ఏర్పాటు చేసిన ప్రయత్నమే ఇవాళ బీజేపీకి 400 సీట్లు రాకుండా, పార్లమెంట్లో బీజేపీకి ఎదురులేని మెజార్టీ ఉంటే బీజేపీని ఇవాళ పార్లమెంట్లో బలహీనపరిచి
బీజేపీ ఒక దూకుడు కళ్ళెం వేయడం జరిగిందని చెప్పినది సిపిఎం పార్టీ వాళ్ళ సాధ్యమని చెప్పి అందరూ మాట్లాడుతూ ఉన్నారు. మనం చెప్పడం కాదు ఈ మాట. సీతారాం యేచూరి చనిపోయిన తర్వాత సోనియా గాంధీ చెప్పింది, రాహుల్ గాంధీ చెప్పాడు, శరద్ పవార్ చెప్పాడు, దాదాపు అన్ని రాజకీయ పార్టీ ప్రతిపక్షాలు చెప్పాయి. సీతారాం యేచూరి అంటే ఆయన ఈ ఇండియా కూటమి రూపశిల్పి అని చెప్పి వాళ్ళే ప్రకటించారు. సీతారాం యేచూరి చనిపోవటం అనేది సిపిఎం పార్టీకే కాదు, ఈ దేశానికి కూడా నష్టం అని చెప్పారు. ఈ దేశానికే కాదు, ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమానికి కూడా నష్టం అని చెప్పి ప్రపంచ కమ్యూనిస్ట్ పార్టీ కూడా ప్రకటించాయి. అంత గొప్ప నాయకులు మనం కోల్పోయాం. అంటే ఇక్కడ మతోన్మాదానికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఆ ప్రమాదం నుంచి దేశంలో ప్రజల్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఇవాళ ముందు భాగాన ఉన్నది. దాని మీద అన్ని రకాలుగా సైద్ధాంతికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా అన్ని రంగాల్లో ప్రత్యామ్నాయ విధానాలను రూపొందించి ఇలాంటి ఫ్యాసిస్ట్ భావజాలాన్ని, సిద్ధాంతాలని, నిరంకుశ విధానాలని ఎండగడుతూ ఓడిస్తూ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం ఇలా ముందు భాగం నిలుస్తున్న పార్టీ భారతదేశంలో సిపిఎం పార్టీ. మనకు ఓట్లు సీట్లు ఆదరణ తగ్గిపోవచ్చు, వాళ్ళ సీట్లలో ఓట్లలో మనం బలైన పడి ఉండొచ్చు. వాళ్ళ ఎన్నికల సిస్టమ్ వల్ల ఇవాళ డబ్బు రాజకీయాలు వచ్చాయి, కార్పొరేట్ రాజకీయాలు వచ్చాయి. సీటుకు డబ్బే, ఓటుకు డబ్బే, అన్నిటి డబ్బుమయం చేశారు. తాత్కాలికంగా ఇవాళ పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థలు ఒక ఆధిపత్యం పెరిగిన తర్వాత పెట్టుబడిదారు పార్టీల బలం పెరిగింది. కార్మిక వర్గ పార్టీలు బలైన పడి ఉండొచ్చు. కానీ ఇప్పటికీ సమస్యల్ని రిప్రజెంట్ చేయటంలో, సమస్యలను తీసుకోవటంలో ఇలా మనం ఎంత పెద్ద బలమైన పార్టీలు ఉన్నా, పార్లమెంట్లో ఎన్ని సీట్లు ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? పార్లమెంట్లో తక్కువ సీట్లు ఉన్నా, ఎక్కువ సీట్లు ఉన్నా, ఎన్ని సీట్లు ఉన్నా వామపక్షాలుగా దేశం కోసం పోరాడుతూ ఉన్నాయి. తెలంగాణలో ఒక సీటు కూడా లేదు ఇలా సిపిఎం పార్టీకి. కానీ ఈ రాష్ట్రంలో పోరాడేది ఎవరు? అది రైతు గిట్టుబాటు ధరలైనా, దాన్ని కొనుగోలు చేయకపోయినా, రైతు రుణమాఫీ కావాలన్నా, రైతు బంధు కావాలన్నా, పంటలు తడిసిపోయినా పరిహారం ఇవ్వాలన్నా, ఉపాధి హామీ పనులు పెట్టాలన్నా, ఉపాధి కూలీలకు బిల్లులు రావాలన్నా, ఉపాధి కూలీ రేటు పెరగాలన్నా, పంచాయతీ వర్కర్ల సమస్య అయినా, స్కీమ్ వర్కర్లైనా, ఆశ అయినా, అంగన్వాడీ అయినా, అమాలి వర్కర్ అయినా, ప్రతి సమస్య మీద, ప్రతి సమస్యను అడ్రస్ చేస్తుంది, ప్రతి సమస్య కోసం పనిచేస్తుంది, ప్రతి సమస్య మీద పోరాడుతుంది ఎవరంటే వాళ్ళ కమ్యూనిస్టులు మాత్రమే. అందుకనే పార్లమెంట్లో సీట్లు ఉంటేనే కాదు, సీట్లు ఓట్లు తర్వాత ప్రజల కోసం పోరాడే చైతన్యం ఉండాలి, పోరాడే రాజకీయ విధానం ఉండాలి. ఈ దేశంలో అధికారంలోకి వచ్చి ఇవాళ మనం పరిపాలన చూపిస్తున్నాం. కేరళలో ఇవాళ వామపక్ష ప్రభుత్వం ఉంది. మొత్తం భారతదేశంలో 28 రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటే విద్యా రంగంలో నెంబర్ 1 ఇలా కేరళ, ఆరోగ్య రంగంలో నెంబర్ 1 కేరళ, మానవ అభివృద్ధిలో నెంబర్ 1 కేరళ, మౌలిక సదుపాయాల్లో నెంబర్ 1 కేరళ, జీవన ప్రమాణాల్లో పెరుగుదలలో నెంబర్ 1 కేరళ, ఉపాధి కల్పించడంలో నెంబర్ 1 కేరళ. ఇది మనం చెప్పడం కాదు, భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి లెక్కలేవి, భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి సర్వేలు ఇవన్నీ కూడా వాళ్ళే చెబుతా ఉన్నారు. కరోనా లాంటి సమస్య వస్తే అంతర్జాతీయ వేదికల్లో అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు కూడా ముందుకు, ఐక్యరాజ్య సమితి కూడా ముందుకు వచ్చి భారతదేశంలో కేరళ ప్రభుత్వం ప్రజల్ని కాపాడిన విధానం మీద ఇవాళ మాట్లాడుతున్నాయి. కమ్యూనిస్టులు అధికారంలో ఉంటే ఏం జరుగుద్ది అనేది ఇవాళ ప్రత్యామ్నాయ విధానం, ఒక ప్రజారంజక పరిపాలన ఎట్లా ఉండాలని వాళ్ళ దేశానికి మోడల్ చూపిస్తుంది ఇలా కేరళ ప్రభుత్వం. అందుకనే మన దగ్గర ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్లు లేరని, సదుపాయాలు లేవని, మౌలిక వస్తువులు లేవని ప్రైవేట్ స్కూల్లో మారిపోతా ఉన్న లక్షల మంది. కానీ కేరళ గత సంవత్సరం 7,50,000 మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూళ్ళకు మారిపోయారు. ప్రైవేట్ స్కూళ్ళ కంటే ధీటుగా, ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి సౌకర్యాల కంటే ధీటుగా, ఆధునిక టెక్నాలజీ తోటి, సాంకేతిక పరిజ్ఞానంతో ఇవాళ గవర్నమెంట్ స్కూల్ కేరళలో ఉన్నాయి. ఖమ్మంలో మనం చూస్తే, ఖమ్మంలో అక్కడ ఏటి దగ్గర కాలవోటి నుంచి ఇక్కడ శ్రీశ్రీ విగ్రహం దాకా మొత్తం హాస్పిటల్స్ ఉంటాయి ఖమ్మంలో. కేరళలో నేను కన్నూరు పోయినప్పుడు చూశాను, అసలు ప్రైవేట్ హాస్పిటల్ అగపడలే, యాన్న ఒకటి ఎత్తుక్కుంటే తప్ప హాస్పిటల్ అగపడలేదు, గవర్నమెంట్ హాస్పిటలే ఉంది. అందరూ అడిగే పోతారు, ఏ జబ్బు వచ్చినా, అన్ని రకాల జబ్బులకి సరిపోయిన సిబ్బంది, ఎమ్మెల్యే అయినా అడిగే పోతాడు, మంత్రి అయినా అడిగే పోతాడు, గవర్నమెంట్ హాస్పిటల్కే పోతాడు. అక్కడ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఇలా పెనుబల్లో ఒక ఆరోగ్య కేంద్రం ఉంది, ఇక్కడ ఒక డాక్టర్ ఉంటాడు, సరిపోయిన సిబ్బంది ఉండరు. ఈ డాక్టర్కే 2-3 హాస్పిటల్ ఇన్ఛార్జ్ చేస్తారు, ఎక్కడ డ్యూటీ చేయలేవాడు. కానీ అక్కడ ఒక పిహెచ్సికి వెళ్తే, ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే
17 మంది డాక్టర్లు ఉన్నారు. ఒక డాక్టర్ కాదు, 17 మంది డాక్టర్లు ఉన్నారు, 27 మంది సిబ్బంది ఉన్నారు. 24 hours హాస్పిటల్ ఉంటుంది అక్కడ. మన దగ్గర సాయంత్రం డాక్టర్ ఇంటికి వెళ్ళిపోయి డాక్టర్ ఉండడు ఇక్కడ. అది ఇలా కేరళ ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఇక్కడ టీచరు రిటైర్డ్ అయిపోతే ఒక 5 సంవత్సరాల దాకా 10 ఏళ్ళ దాకా కొత్త టీచర్ను నియమించలేదు ఇక్కడ. కానీ కేరళలో టీచరు 30వ తారీఖు రిటైర్డ్ అవుతుంటే 30వ తారీఖు నాటి ఇంకో టీచర్ జాయిన్ అవుతుంది. ఒక్క పీరియడ్ కూడా గ్యాప్ రాదు విద్యార్థికి. ఒక టీచర్ రిటైర్డ్ అయిపోతే మధ్యాహ్నం రిటైర్ ఉదయం పూట ఆయన క్లాస్ చెప్పి రిటైర్డ్ అయిపోతాడు, సాయంత్రం క్లాసుకు కొత్త టీచర్ జాయిన్ అయిపోతారు ఆ స్కూల్లో. ఒకరోజు గ్యాప్ లేకుండా విద్యారంగం నడిపిస్తుంది కేరళ ప్రభుత్వం ఇవాళ. అందుకే దేశానికి పరిపాలన ఎటు ఉండాలి. ఇలా గుజరాత్ మోడల్ అంటున్నారు. అంతకుముందు కేసీఆర్ తెలంగాణ మోడల్ చూపెట్టాడు. ఆయన జగను అంతకుముందు ఆంధ్ర మోడల్ చూపెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర అని చూపుతున్నాడు. కానీ దేశానికి కావాల్సింది గుజరాత్ మోడల్, ఆంధ్రప్రదేశ్ మోడల్, తెలంగాణ మోడల్ కాదు. దేశానికి కావాల్సింది కేరళ మోడల్ కావాలి. కేరళ మోడల్ అయితేనే సామాన్యుడికి వైద్యం అందుబాటులోకి వస్తుంది, సామాన్యుడికి విద్య అందుబాటులోకి వస్తుంది, సామాన్యుడు ఒక జీవన ప్రమాణాలు పెరుగుతాయి అనేది ఇవాళ కేరళ మోడల్ చూపిస్తూ ఉంది. అందుకే ఈ దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ వామపక్షాలే ఈ దేశం ఎదుర్కొంటున్న సమస్యలకి, అది విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ, ఉపాధి కానివ్వండి, ఏ రంగమైనా సరే వాటి పరిష్కారం చెప్పగలిగేటువంటి సైద్ధాంతిక సత్తా ఇలా వామపక్షాలకే ఉంది. ఇలా ఎన్ని పార్టీలు ఉన్నా, ఎన్ని రంగులు ఉన్నా, ఎన్ని పేర్లు ఉన్నా, ఇవన్నీ కూడా ఒకే తాను ముక్కలు. అందరూ పెట్టుబడిదారుల, ధనవంతుల కొమ్ముగాసే పాలక వర్గాలు తప్ప పేదల కోసం ఆలోచించే కావు. కాబట్టి ఇవాళ ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం ఇలా వామపక్షాలు నిలబడతా ఉన్నాయి. అయితే ఇవాళ మన ఓటు తగ్గిపోతున్నాయి, సీటు తగ్గుతున్నాయి, మనకు గెలవట్లేదు కదా అని చెప్పి కొంత మన సభ్యుల్లో ఒక నిరాశ ఉంది. నిరాశ పట్టను కూడా లేదు. మనం అర్థం చేసుకోవాలి కమ్యూనిస్టులుగా ఎందుకు ఈ పరిణామం వచ్చింది. సమాజం నిరంతరం మారుతూ ఉంది. మారకుండా ఎక్కడ ఆగింది? మార్పు రావటం లేదా? ఖచ్చితంగా మార్పు వస్తుంది. అది ప్రజలు మార్పు కోరు. ఎన్ని రాజకీయాలు వచ్చినా, ఎన్ని డబ్బులు వచ్చినా, ఎన్ని అనేక అక్రమ రాజకీయాలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు. మార్పు కోరుకోకపోతే ఏం జరిగింది? కేసీఆర్ ఏమనుకున్నాడు? తెలంగాణ పట్టుకొచ్చాను, మొదటిసారి గెలిచాను, అందరు ఎమ్మెల్యేలు కొనుగోలు చేశాను, రెండోసారి కూడా ముందస్తు ఎన్నికలు పోయి గెలిచి ఎమ్మెల్యేలను లాగేసుకున్నాను, ఇక మూడోసారి గెలుస్తా, ఇంకా 30 ఏళ్ళు నేనే ఉంటాను అనుకున్నాడు. ఆయన నా కొడుకు నేనే ఉంటానని చెప్పి అనుకున్నాడు. ఏమైపోయింది కేసీఆర్? ఇప్పుడు ఫామ్ హౌస్లో పడుకోబెట్టాడు జనం. 30 ఏళ్ళు నాది అధికారం చెప్పన్నాడు. ఇష్టారాజ్యంగా వివరించాడు. ఎవరు జనాన్ని గలవడు, ఎమ్మెల్యేలను గలవడు, మంత్రులను గలవడు, ప్రతిపక్షాలను గలవడు, ఎవరు నోరిప్పడానికి లేదు, ఎవరు ప్రశ్నించడానికి లేదు. ఈ రకంగా వివరించాడు. ప్రజాస్వామ్యం లేకుండా పరిపాలించాడు. అయ్యా నువ్వు పనికిరావు ప్రజాస్వామ్యం అని ఇంటికి పంపించేశారు. జగన్ ఏమనుకున్నాడు? పోయినాడు 175 అని చెప్పాడు. 170 సీట్లు మాయే అని చెప్పాడు. ఎందుకు రా 175 అని చెప్పాను, వస్తానని చెప్పన్నాడు. జనం ఏం చేశారు? ఇసిరి 4 కొట్టి 11 సీట్లు ఇచ్చి మూల కూర్చోబెట్టారు. ఇప్పుడు మోడీ ఏమనుకున్నాడు? 400 సీట్లు నాయే అని చెప్పేసి ఆయన 56 అంగుళాల చాటి ఇరుచుకొని తిరిగాడు. 400 సీట్లు వస్తున్నాయి మాకని చెప్పాడు. జనం ఏం చేశారు? 2 గాలు తిరగొట్టారు, 240 సీట్లు మాత్రమే ఇచ్చారు. అంటే ప్రజలు మార్పు కోరుకోవటం లేదా? ఖచ్చితంగా మార్పు కోరుతూ ఉన్నారు. కమ్యూనిస్టులు ప్రత్యామ్నాయంగా ఉన్నారు, అధికారంలోకి వస్తారని చెప్పంటే ప్రజలు మనకెళ్ళి చూస్తారు. ఐశ్వర్యం కల్పించాల్సిన అవసరం ఉంది. మనం ఊహించామా? మన 2 నెలల క్రితం శ్రీలంకలో ఎవరన్నా ఊహించారా? మనం ఎవరూ ఊహించలేదు. అక్కడ వాళ్ళే ఊహించుండ్రు బహుశా. ఇలా శ్రీలంకలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు దేశ అధ్యక్షుడు అయ్యాడు 50% ఓట్లతోటి. 3 ఏళ్ల క్రితం ఎన్నికలు జరిగితే పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 3 సీట్లే కమ్యూనిస్టులకు వచ్చాయి, 3% ఓట్లే వచ్చాయి. కానీ 3.5 సంవత్సరాల్లోనే అధ్యక్ష ఎన్నికలు జరిగితే కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు 55% ఓటుతో ఇలా అధ్యక్షుడు అయిపోయాడు. వెంటనే పెట్టిన మొన్న జరిగిన ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు ఎప్పుడు ఆ దేశ చరిత్రలో 50% పైగా సీట్లు వచ్చిన పార్టీ అయితే లేదు. కమ్యూనిస్టులుగా ఓట్లు సీట్లు కూడా ఇచ్చారు. ఇప్పుడు శ్రీలంకలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది. ఎట్లా సాధ్యమైంది అంటే మన దగ్గర బీజేపీ లాగా, కాంగ్రెస్ లాగా 2-3 పార్టీలు ఉంటాయి. రాజపక్షలు, రణసింగేలు, వాళ్ళదే మొత్తం అధికారం. ఒకసారి వాళ్ళు, ఒకసారి వీళ్ళు. వాళ్ళిద్దరు కూడా ఇలా మోడీలాగానే పరిపాలించారు. అక్కడ కార్పొరేట్లకు దోపిడీ చేసి పెట్టడం, ప్రజలపైన భారాలు వేయటం, ప్రజల నుంచి పీడితులు ఎన్ని చేస్తూ వచ్చారు. చివరికి ఏం జరిగింది? నిరుద్యోగం పెరిగిపోయింది, ధరలు పెరిగిపోయినాయి, అవినీతి పెరిగిపోయింది, సరుకులు దొరకటం లేదు, కొంతమంది డబ్బులు లేవు.
1 లీటర్ పెట్రోల్ కావాలంటే 2 కిలోమీటర్ల లైన్లు నిలబడాల్సి వస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితి తట్టుకోలేక జనం రోడ్ల మీదకి వచ్చారు, తిరుగుబాటు చేశారు, రాష్ట్రపతి భవనం మీద దాడి చేశారు. మిలిటరీ కూడా అది వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయింది. అధ్యక్షుడు విమానం ఎక్కి పారిపోయాడు రాజపక్షే. మళ్ళీ అమెరికా IMF కూడా వచ్చి అప్పులు ఇచ్చేది సర్దుబాటు ఒక గవర్నమెంట్ ఏర్పాటు చేశారు. కానీ ఏం జరిగింది? మార్పు ఏం లేదు. అందుకే ఎన్నికలు వచ్చి ప్రజలు ఏం చూశారు? ఇంకా లాభం లేదు, మనం బతకాలంటే, జీవించాలంటే, కనీసం మన సరుకులు అందుబాటులో ఉండాలంటే, కొనుగోలు చేయాలని చెప్పంటే, కనీసం పని దొరకాలంటే కమ్యూనిస్టులు తప్ప ఇంకో మార్గం లేదని చెప్పి అనుకున్నారు. కమ్యూనిస్టులకు ఓట్లేసి అధికారం ఇచ్చారు. ఇవాళ మార్పు కాదా? నిన్ననే ఉరివిగ్యలో, లాటిన్ అమెరికా దేశం ఉరివిగ్యలో దాదాపు 52% పైగా మెజార్టీ తోటి వామపక్ష పార్టీ అధికారంలోకి వచ్చింది. దానికన్నా ముందు బ్రెజిల్లో ఉంది. దానికంటే ముందు మొన్నే వెనిజులాలో మళ్ళీ 50% ఓట్లతో మళ్ళీ అధికారంలోకి వచ్చారు. దాదాపు 60 దేశాల్లో ఇవాళ వామపక్షాలు అధికారంలోకి వచ్చాయి లాటిన్ అమెరికా దేశాల్లో. ఫ్రాన్స్లో పెద్ద పెట్టుబడిదారు దేశం, ఫ్రాన్స్లో ఎన్నికలు జరిగాయి. దాదాపు పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు అత్యధిక సీట్లు వామపక్షాలకు ఇచ్చారు ఫ్రాన్స్లో. అంటే శ్రీలంక పరిణామాలు కానీ, అంటే ప్రపంచం ఇలా ఈ ఆర్థిక సంక్షేమం పెరిగిపోయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతూ ఉంది? ఈ ప్రపంచీకరణ పేరుతోటి ఇవాళ పెట్టుబడి ప్రపంచీకరణ చేసి అన్ని దేశాల వనరులు దోసుకోవడం కోసం, ఇవాళ వెనుకబడ్డ దేశాల్లో మార్కెట్ని కొట్టేయడం కోసం వాళ్ళు చేసినటువంటి ఆర్థిక సంస్కరణ వల్ల ఇవాళ ఇక్కడ దోసుకొని పోయారు. సరే, ప్రపంచీకరణ వల్ల మన దేశం నుంచి బయటకు కూడా పోయారు. ఇలా మన దేశం నుంచి, మన రాష్ట్రం నుంచి, మన జిల్లా నుంచి చాలా మంది పిల్లలు అమెరికా పోయారు, ఆస్ట్రేలియా పోయారు, యూకే లండన్ పోయారు, అనేక కెనడా పోయారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? అప్పుడు ప్రపంచీకరణ ఎవరు ఎక్కడికైనా పోవద్దని చెప్పి అన్నారు. ఇప్పుడు మీరు రావద్దు అంటున్నారు మనని. ఎందుకని? అక్కడ నిరుద్యోగం పెరిగిపోయింది, ఇప్పుడు అక్కడ ధరలు పెరిగిపోయినాయి, అక్కడ ప్రజల వ్యతిరేకత పెరిగింది, పన్నులు పెంచారు, ధరలు పెంచారు, ఉపాధి అవకాశాలు తగ్గిపోయినాయి. కాబట్టి ప్రజల్లో వచ్చే తిరుగుబాటుని వాళ్ళ అక్కడ కొన్ని మితవాద పార్టీలు బాగా రెచ్చగొట్టి వాళ్ళ విదేశస్తులు పోవాలి అని చెప్పేసి అలాంటి నినాదాలు ఇస్తా ఉన్నాయి. అట్లా నినాదించే వాడికి వాళ్ళు అక్కడ ఓట్లు వేసి అధికారంలోకి వస్తూ ఉన్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పచ్చి మితవాద పార్టీలు అధికారంలోకి వస్తూ ఉన్నాయి. కారణం ఏంటి? ఆర్థిక సంక్షేమం పెరగటం, వీటికి వాళ్ళ ప్రభుత్వాలు పరిష్కారం చేయలేకపోవటం, ప్రజల అసంతృప్తిని రెచ్చగొట్టడం ద్వారా వాళ్ళ జాతీయ ఉన్మాదాన్ని, ప్రాంతీయ తత్వాల్ని, జాతీయవాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా ఇవాళ చాలా దేశాల్లో ఇలా ఇలాంటి ప్రమాదాలు రాబోతా ఉన్నాయి. అందుకని ప్రపంచానికైనా ఈ దేశానికైనా ఈ సంక్షేమం పరిష్కారం కావాలంటే ఏం కావాలంటే కమ్యూనిస్టులే. ఈ సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రపంచ విధానాలు పరిష్కారం కావు. సోషలిస్ట్ ఆర్థిక విధానం కావాలి ప్రపంచానికి. అందుకే ఇవాళ ఆస్ట్రేలియాలో 30% యూత్, అమెరికాలో 40% యూత్ ఏమంటున్నారంటే అభిప్రాయ సేకరణలో, ఈ దేశానికి పెట్టుబడిదారు విధానం కాదు, ఈ ప్రపంచీకరణ కాదు, సోషలిస్ట్ ఎకానమీ కావాలని చెప్పేసి ఇలా యూత్లో వస్తున్న మార్పు అది. అందుకే ఇలా ప్రపంచం అంతా ఇవాళ చూస్తుంది, ఎర్ర జెండా వైపే చూస్తూ ఉంది, కమ్యూనిస్టుల వైపు చూస్తూ ఉన్నారు. ఇవాళ మనకు సీటు రాకపోవచ్చు, పార్లమెంట్ 4 సీట్లే ఉండొచ్చు, మనకు 4%, 6%, 3% ఓట్లు ఉండొచ్చు. కానీ ప్రజలు మార్పు కోరుకుంటే మార్పు వస్తుంది. అయితే ప్రజల్లో మార్పు వస్తే మనం రెడీగా ఉండాలి. ప్రజల్లో మార్పు వచ్చినాడు, ప్రజలు ఇవన్నీ అర్థం చేసుకున్నాడు, ఇక లాభం లేదు అని మనకెళ్ళి చూసినట్టు మనం రెడీగా ఉండాలి. రైతు వర్షం పడక ముందు ఏం చేస్తారు? వర్షం పడదాకా తోడు కదా, వానాకాలం వస్తుంది అనుకుంటే ఏం చేస్తారు? ముందే కర్ర ఎక్కడుంది, మేడు ఎక్కడుంది, నాగలు ఎక్కడుంది, ఆట ఎక్కడ మొత్తం తయారు చేసుకుంటాడు, రెడీ చేసి పెట్టుకుంటాం. వర్షం పడితే ఎమ్మటే పోయి పొలంలో పోయి అరగదుంటాం, దున్నాలే. కానీ వర్షం పడదాకా ఆగడు రైతు అనేవాడు. మనం కూడా అంతే. ప్రజలు ఇప్పుడు మనం గుర్తించట్లేదు, మనం ఆదరించట్లేదు, మనకు ఓట్లు వేయట్లేదు, మనకు సీట్లు ఇవ్వట్లేదు అని చెప్పేసి మనం కూతురం కాదు. అసలు మన పార్టీ ఓట్ల కోసం పుట్టిన పార్టీ కాదు, సీట్ల కోసం పుట్టిన పార్టీ, అధికారం కోసం మాత్రం పుట్టిన పార్టీ కాదు. రాజ్యాధికారం కావాలని అనుకున్న పార్టీ మన. రాజ్యాధికారం ఎవరికి కావాలి? కార్మిక వర్గానికి కావాలి, శ్రామిక వర్గం రాజ్యాధికారం కావాలి, పెట్టుబడిదారుల భూస్వాముల వ్యవస్థ మారిపోవాలి, శ్రామిక వర్గ రాజ్యం రావాలి. దానికోసం మనం పోరాటం ప్రారంభించాం. ఒక సమసమాజ రావాలని మనం బయలుదేరాం. సీట్లు వస్తాయా? ఒక పంచాయతీ గెలుస్తామా, ఒక అసెంబ్లీ గెలుస్తామా, ఒక పార్లమెంట్ గెలుస్తామా, ఒక మున్సిపాలిటీ గెలుస్తామా, ఒక వార్డు గెలుస్తామా, దానికోసం మన పార్టీ లేదు. అవి వస్తుంటే పోతూ ఉంటాయి. మన పార్టీ లక్ష్యం ఎన్ని సీట్లు ఎన్ని ఓట్లు కాదు, ఎంతమంది ప్రజల్ని ఈ దేశానికి సోషలిస్ట్ విధానం కావాలి, సిద్ధాంతం పట్ల మనం చైతన్యం చేయగలుగుతాం. ఇది లెక్క చూడాలి మనం. అది పెరిగినాడు ఎన్ని వచ్చేస్తాయి. అది పెరగకుండా
ఈ సీట్లు ఓట్లు వచ్చిన తాత్కాలిక ఎవడో ఒక పార్టీతో కలిస్తే, ఒక బూదువ పార్టీతో పొత్తు కలిస్తే 4-3 అసెంబ్లీ సీట్లు వస్తే అది మన బలం కాదు. మన బలం మన పోరాటాలతోటి, మన ఉద్యమాలతోటి, మన రాజకీయ చైతన్యంతో వచ్చే సీట్లు ఓట్లు నికరంగా ఉంటాయి. ఒక ఆయన ఆటో కొనుక్కున్నాడు నడపాలని చెప్పేసి, కిరాయికి నడుపుకొని బతకాలనుకున్నాడు. దానికి ఎవరు కిరాయికి రావటం లేదు. ఆటో మూలగా పెట్టాడు. మూలగా పెడితే ఆటో ఏమైంది? 3 నెలల తర్వాత ఒక ఆయన వచ్చి ఆటో కిరాయికి రమ్మని అడిగాడు. ఆటో చెప్పితే కదలటం లేదు. ఏమైంది? 3 నెలలు మూలగా పెడితే టైర్లు దెబ్బతిన్నాయి, ఇంజన్ ఆగిపోయింది. అయ్యా నువ్వు కూర్చో, నేను ఆటో రిపేర్ చేస్తా, టైర్లు మార్చిందా కూర్చోమంటే కూర్చుంటాడు ప్యాసింజరు, ఇంకొక ఆటోకి వెళ్ళిపోతాడు. నువ్వు కిరాయి రావటం లేదని చెప్పేసి ఆటో మూల పెట్టొద్దు. కిరాయికి మనుషులు వచ్చినా రాకపోయినా నీ ఆటో ఎప్పుడు కూడా కండిషన్లో ఉంచుకోవాలి. నీకు ఓటు రాలేదు, సీట్ రాలేదని చెప్పేసి నువ్వు శాఖలు పెట్టను, ప్రజా సంఘాల సభ్యత్వం జరిపియం, ప్రజా సంఘాల కమిటీలు వేయం, ప్రజా సంఘాల సమావేశాలు పెట్టం, ప్రజా సమస్యలు తీసుకోము, ప్రజలకు పోము అని కూర్చుంటే ఉపయోగం లేదు. ప్రజలు కావాలనుకున్న ఎక్కడుంటప్పుడు శ్రీలంకలో ఆటో రెడీగా కండిషన్లో ఉంది, మన ఆటోకి వెళ్ళిపోయి ఆటో వెళ్ళిపోయింది. పక్కనే బంగ్లాదేశ్ ఉంది, ప్రజలు మార్పు కోరుకున్నారు, అక్కడ మన ఆటో రెడీగా లేదు. కమ్యూనిస్టుల ఆటో రెడీగా లేదు. అయ్యా కాసేపు ఆగండి రిపేర్ చేస్తూ ఉంటే వాడు ఇంకో ఆటోకి వెళ్ళిపోయింది బంగ్లాదేశ్లో. ఆ ఆటోకి బ్రేకులు లేవు, అది ఎడిపోతే చెప్పలేము ఆటో. అందుకే మన ఆటో కండిషన్లో ఉండాలి. మన ఆటో కండిషన్లో ఉంటే ప్రజలు వచ్చేనాడు, ప్రజలు రాగేం రాదు, అనివార్యంగా వస్తారు. ఏ దారి లేకపోతే మన దారి అనివార్యంగా, అప్పుడు రెడీగా ఉండాలి. అందుకనే మనం ఈ ఓట్లు సీట్లతో కాకుండా వాటితో నిరాశ పడకుండా భవిష్యత్తు కమ్యూనిస్టులదే. ఇప్పుడు అనేక పరిణామాలు ప్రపంచం చూసినా దేశం చూసినా ఖచ్చితంగా అవపడతా ఉంది. నిన్న ఇంత జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో ఏం జరిగింది? సిపిఎం పార్టీ గెలిచింది ఒక సీటు, ఉన్న సీటు నిలబెట్టుకున్నాం. పెద్ద సునామీలాగా వచ్చింది బీజేపీ, ఎవరు ఊహించలేదు. మొత్తం మహారాష్ట్రలో బీజేపీ ఆడ శివసేన పార్టీని దెబ్బతీసి ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టి ఆ ఫిరాయించినోడితోనే ఆ ముఖ్యమంత్రిని చేశారు. శరద్ పవార్ పార్టీని ఎన్సీపీని దాన్ని ఇచ్చిందని చేసి దాన్ని దెబ్బతీసి దాని నుంచి పార్టీని చీల్చారు. అట్లా అన్ని పార్టీలను చీల్చి అధికారానికి వచ్చి మళ్ళీ ఎన్నికల ముందు బీజేపీ అంతకుముందు చాలా మంది చాలా ఎక్కువ చెప్పారు. ఏం చెప్పారు? తెలంగాణ ఆంధ్రలో మీరు ఎవరు కూడా ఉచితాలు వద్దు, ఉచిత వాగ్దానం తప్పు అని చెప్పి వచ్చారు. కానీ మన విపరీతమైన వాగ్దానాలు చేశారు. అనేక ఉచిత హామీలు ఇచ్చారు. హామీలు ఇవ్వడమే కాదు, విపరీతంగా డబ్బుల కన్నా ముందు అనేక రకాల కార్యక్రమాలు. చివరికి మతాన్ని బాగా రెచ్చగొట్టారు. క్షేత్రస్థాయిలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, ఈహెచ్పి కార్యకర్తలు కింది స్థాయికి వెళ్ళి ముస్లింలను ప్రధానంగా టార్గెట్ చేసి ఒక మతాన్ని బాగా ముందు పెట్టడం వల్ల ఎవరు ఊహించని ఫలితాలు వచ్చాయి. కానీ అక్కడ పప్పు ఉడకలేదు. జార్ఖండ్లో కూడా ఇంతకంటే రెచ్చగొట్టారు. ఆడ ఆదివాసీలను బాగా రెచ్చగొట్టి విదేశీయులు దొరబడుతున్నారు, మీ ఉనికి లేకుండా పోతుంది రెచ్చగొట్టారు. అక్కడ ముఖ్యమంత్రిని తప్పుడు కేసులో పెట్టి అరెస్ట్ చేసి 6 నెలలు జైల్లో ఉంచి, ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన పార్టీలు ఇంకొక ఆయన ముఖ్యమంత్రిని చేశాక ఆయన బయటకు వచ్చాక మళ్ళీ తిరిగి ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన కోపంతో ఆయన పార్టీని చీల్చి మాజీ ముఖ్యమంత్రిని పార్టీలు చేర్చుకొని దెబ్బతీసే ప్రయత్నం చేసి ఇన్ని చేస్తే కూడా జార్ఖండ్ ప్రజలు బీజేపీకి పప్పుడకపోయి అని చెప్పారు. బీజేపీ గుణపాఠం చెప్పారు. మహారాష్ట్ర మొత్తం బీజేపీ అన్ని రకాలు ఉపయోగించి అధికారంలోకి వచ్చింది. అందుకే ఇవన్నీ కూడా ఈ ఎన్నికల ఫలితాలు నేను తెలియజేస్తానంటే ఇవన్నీ కూడా సమస్యల పరిష్కారానికి ఓట్లు, సీట్లు, డబ్బులు తాత్కాలికంగా ప్రజలకు ఉపశమనం కలిగించవచ్చు. కానీ ఇక మన దగ్గర కాంగ్రెస్ పార్టీ ఉంది, చాలా మాటలు చెప్పింది. బీఆర్ఎస్ పట్ల ప్రజలకు కోపం వచ్చింది. రెండోది ఇలా 6 గ్యారెంటీలు చెప్పారు, చాలా వాగ్దానాలు చేశారు. 100 రోజులు పూర్తి చేస్తామన్నారు. ఇవాళకి ఎన్ని రోజులైంది? 11 నెలలు అయిపోతా ఉంది. సంవత్సరం దగ్గర పడతా ఉంది. ఎన్ని అమలు చేశారు? కేవలం బస్సులో ఉచిత ప్రయాణ మహిళలకు మాత్రం అమలు చేశారు. తెల్ల రేషన్ కార్డులు లేకపోవటం వల్ల చాలా మంది గ్యాస్ సబ్సిడీ రావటం లేదు, చాలా మంది ఉచిత కరెంటు అమలు జరగటం లేదు. రైతు రుణమాఫీ 30% జిల్లాలో. అదొకటే కాదు, రైతు బంధు అడ్రస్ లేదు. ఇప్పుడు రైతు బీమా ఇస్తా ఉన్నాడు. 2 పంటలు అయిపోతున్నాయి, రైతు బీమా లేదు. 4,000 రూపాయల పెన్షన్ లేదు, కొత్త పెన్షన్ లేవు, ఇందిరమ్మ ఇల్లు లేదు, వ్యవసాయ కూలికి 12,000 రూపాయల వాగ్దానం లేదు, నిరుద్యోగ భృతిత్వం చెప్పి అది లేదు. ఏది అమలు చేశారు? కళ్యాణ లక్ష్మి అదనంగా తులం బంగారం ఇస్తూ ఉన్నారు, తులం లేదు. కళ్యాణ లక్ష్మి 1,25,000 డబ్బులు కూడా లేవు. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమంటున్నారు? కేసీఆర్ మొత్తం కూడా ఖాళీ ఖజానా చూపెట్టాడు, అప్పులు చేసి పడి చెప్పి అంటున్నారు. ఆ సంగతి ముందు మీకు తెలియదా?
ప్రతి ఏటా బడ్జెట్ పెడతా ఉన్నారు, జమా ఖర్చులు అక్కడ చెప్తా ఉన్నారు. 7 కోట్ల లక్షల కోట్ల అప్పు ఉంది ముందే. తెలిసిన హామీ ఇచ్చావు అంటే అడ్డగోలుగా హామీ ఇచ్చేద్దాం, ఓటు వచ్చి తర్వాత సంగతి అని చెప్పి అనుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కానీ ఆ పప్పులు ఉడకవు. ప్రజల్లో మళ్ళా అలజడి మొదలైంది. ఇప్పుడు ప్రజల్లో ఆందోళన మొదలైంది. కాంగ్రెస్ పట్ల చాలా సహనంతో చూస్తున్నారు, ఇస్తరం అని చెప్పేసి. ఎంతకాలం ఉపయోగపడరు, ప్రజల్లో తిరుగుబాటు మొదలైద్ది. ఇప్పుడు చాలా రిపోర్టు తెలియజేస్తానే మాకు ఇంటెలిజెన్స్ ఆయన కలిశాడు. 60% మంది ప్రజల్లో మార్పు వచ్చిందని చెప్పాడు. వాళ్ళ సర్వేలో 60% మంది, ముఖ్యంగా రైతులు పంట రుణమాఫీ కాలేదు, రైతు బీమా రావటం లేదు, వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలు ఇవ్వటం లేదు, 2,500 రూపాయలు ఆడవాళ్ళ అకౌంట్ రెడీ చేసుకోమని చెప్పారు, అకౌంట్ ఓపెన్ చేశారు, డబ్బులు ఇవ్వలేదు. ఈ 3 సెక్షన్లు బాగా వ్యతిరేకత ఉందండి. 60% మంది ప్రజల్లో కాంగ్రెస్ పట్ల అసంతృప్తి పెరుగుతూ ఉంది అని చెప్పి ఇలా చెప్తా ఉన్నారు. అందుకే మనం సిద్ధం కావాలి. అయ్యా రేవంత్ రెడ్డి గారు చాలా మాటలు చెప్పి అది ఓట్లు వేశారు, నువ్వు సీట్లు ఇచ్చారు, అధికారం ఇచ్చారు, ఈ అమలు చేయి. నువ్వు ఈ అమలు చేయకుండా హైదరాబాద్ హైడ్రా, లేకపోతే మూసీ రివర్ ఫ్రంట్, మూసీ ప్రక్షాళన, లేకపోతే విదేశీ పెట్టుబడిదారులు వస్తున్నారు, వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి వాళ్ళ చుట్టూ కాదు, నువ్వు సామాన్య ప్రజలకి, రైతులకి, కూలీలకి, మహిళలకి, పేదలకి ఏమి ఇచ్చావో ఈ ముందు అమలు చేయి. దీని అమలు కోసం పూనుకో. ఇస్తావా లేదా అని చెప్పి నిలదీయాల్సింది మళ్ళీ మనమే. ఇలా మనం చూస్తే జిల్లాలో చాలా మార్పు అవపడింది. మన జిల్లాలో దాదాపు సెప్టెంబర్ నుంచి 516 శాఖ మహాసభలు జరిగాయి మన జిల్లాలో. అన్ని శాఖ మహాసభలు దాదాపు 50% పైగా శాఖ మహాసభల్లో శాఖ సభ్యులే కాదు, పెద్ద సంఖ్యలో 100-150 మంది ప్రజలు పాల్గొన్నారు. దాదాపు 28 మండల మహాసభలు జరిగాయి, చాలా ఉత్సవపూరితంగా జరిగాయి. ఎందుకు ఈ కదిలికి వచ్చింది, ఎందుకు ఈ మార్పు అవపడుతుంది అంటే బీఆర్ఎస్ మీద కోపం వచ్చింది. దాన్ని ఓడించాలంటే కాంగ్రెస్కి వెళ్ళి చూశారు, కాంగ్రెస్ వాళ్ళు వాగ్దానం చేశారు, వాటి మీద ఆశపడ్డారు, అటువైపు వెళ్ళిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ మీద బెమలపోయిన తర్వాత ఇక లాభం లేదు, ఏమైనా మనకి ఎన్ని అమలు జరగాలంటే మన కోసం మాట్లాడంటే మళ్ళీ ఎర్ర జెండాలే కావాలని చెప్పి మనకి చూస్తున్నారు. దానికి ఉదాహరణ ఇలా జనం కదిలిక అవపడతా ఉంది. అందుకే మనం సిద్ధం కావాలి. ఈ మహాసభల తర్వాత ఈ 6 గ్యారంటీలు, 10 గ్యారంటీలు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తావా లేదా అనేది మనం ప్రజా సంఘాల ద్వారా ప్రజల్ని సమీకరించాలి. రంగాల వారీగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి, ప్రభుత్వంపై పోరాటం చేయాలి, వాటిని అమలు చేయడం కోసం పోరాటం చేయాలి. ఆ రకంగా మనం ప్రజల్లోకి పోవాల్సిన అవసరం ఉంది. ఆ లక్ష్యంతో మనం మహాసభ జరుపుకుంటా ఉన్నాం. ఈ సత్తుపల్లి నియోజకవర్గానికి కూడా గొప్ప చరిత్ర ఉంది. ఒకనాడు ఈ ప్రాంతంలో పెద్ద మర్రి వృక్షం లాంటి ఎంగళరావు కాంగ్రెస్ నాయకుడు, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా ఉన్న ప్రాంతంలో ఎర్ర జెండా అంటేనే ఏమాత్రం గిట్టని ఈ ప్రాంతంలో ఎర్ర జెండాను పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. దానికి నిలబడి ఇక్కడ ఇందాక చలమాల సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, ఈ వెంగళరావు గారి ప్రాంతంలో ఆయన ఊరు పక్కనే ఈ పెన్నుబళ్ళు ఎర్ర జెండా బాధింది ఆయన మొట్టమొదటిసారి. సామాన్య విషయం, తిరుగుబాటు అది, అనేక ఇబ్బందులు పెట్టాడు. అట్లాగే సత్తుపల్లి ప్రాంతంలో చాలా మంది, రావి వీరంకే గారు కానీ చాలా మంది నాయకులు, వాళ్ళంతా కూడా అనేక నష్టాలు కష్టాలకు వచ్చి నిర్బంధం ఎదుర్కొని ఎర్రజెండా నిలబెట్టారు. చింతలపూడి జగ్గయ్య గారు నాయకుడు ఈ ప్రాంతానికి డివిజన్ సెక్రటరీగా ఉండి చేసిన నిర్మాణం, ఆ తర్వాత జిల్లా స్థాయిలో జిల్లా నాయకత్వం సహకారంతో ఈ ప్రాంతంలో అనేక ఉద్యమాలు జరిగాయి. తిరిగి వాళ్ళు తాత్కాలికంగా మనకు అంత భయం పడ్డప్పుడు కూడా మళ్ళీ మనం బలపడే అవకాశాలు ఉన్నాయి. అందుకే మీరంతా కూడా రాబోయే కాలంలో ఈ మహాసభ అనంతరం ఈ డివిజన్ కమిటీ నాయకత్వంలో మండల కమిటీలు అట్లాగే శాఖలు చురుగ్గా పనిచేయడం ద్వారా మనం ప్రజల్ని సమీకరించి ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలు తీసుకోవడం ద్వారా ముందుకు పోవాలని చెప్పి, తిరిగి ప్రాంతంలో ఎర్ర జెండాని మళ్ళీ రెపరెపలు ఆడించాలని చెప్పి, సత్తుపల్లి అంటే ఇది కేవలం కమ్యూనిస్టులు, తెలుగుదేశం, కాంగ్రెస్కే కాదు, కమ్యూనిస్టులు కూడా సత్తుపల్లి అడ్డా అని చెప్పి నిరూపించడం కోసం ఎంత పనిచేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అంతర్జాతీయ రాజకీయాలు అలాగే జాతీయ స్థాయిలో మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న మతోన్మాద విధానాలు, అలాగే ప్రజా వ్యతిరేక విధానాలు, వాటికి వ్యతిరేకంగా మనం ప్రత్యామ్నాయంగా తీసుకోవాల్సిన కార్యక్రమాలు, పోరాటాలు, ఉద్యమాల గురించి వివరించిన మన నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మన జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గూక్య వీరభద్రం గారిని మాట్లాడవలసింది. తెలంగాణ రాష్ట్రంలోనే తిరిగి తొలి డివిజన్ మహాసభలు మన సత్తుపల్లి నుండి ప్రారంభమైనాయి. అధ్యక్ష వర్గం, అదేవిధంగా మహాసభకి చేసినటువంటి మన పార్టీ జిల్లా నాయకత్వం,
వేదిక మీద ఉన్నటువంటి సత్తుపల్లి డివిజన్ వివిధ మండలాల పార్టీ నాయకత్వం, హాజరైన ప్రతినిధులు మీ అందరికీ పార్టీ జిల్లా కమిటీ తరఫున, వైరా నియోజకవర్గ కమిటీ తరఫున ఉద్యమ జయజలు తెలియజేస్తా ఉన్నాం. కమ్యూనిస్టులు మన పాత్ర, మన పోరాటాలు, ప్రజలు వెళ్లాల్సినటువంటి అనేక అంశాలు మన పార్టీ జిల్లా కార్యదర్శి గారు మీ దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా మన పార్టీ జిల్లా మహాసభలు కూడా మన సత్తుపల్లిలో జరగబోతా ఉన్నాయి. కాబట్టి డిసెంబర్ 18, 19వ తారీఖున సత్తుపల్లి ప్రాంతంలో, సత్తుపల్లి పట్టణంలో జరుగుతున్నాయి. మన ముందు 2 కర్తవ్యాలు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు మనం తక్షణం చేయాల్సింది ప్రతి పార్టీ గ్రామ శాఖ పార్టీ సభ్యులు ప్రజల్లో మనం పోవటం, ప్రజలతో మమేకమై ప్రజలు ఏ సమస్యల మీద కదులుతారో, ప్రజలు ఏ ఇష్యూస్ మీద ముందుకు వస్తారో దాన్ని మనం క్యాచ్ చేసుకొని ప్రజల్ని ఎంటుండి రోడ్ల మీద ఆందోళన పోరాటాలకి నాయకత్వం వహించడానికి మనం సిద్ధం కావాలి. ఎందుకనంటే మనం చూస్తా ఉన్నాం, ఇవాళ రైతులు మాకు రుణమాఫీ కాలేదు, రైతు బంధు రావట్లేదని ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ ఆలోచనలు, ఆందోళన పోరాటాలు చేస్తా ఉన్నారు. కాబట్టి రైతు ఉద్యమానికి సిపిఎం పార్టీ మనం పోయి చేస్తా ఉంటే వాళ్ళు ఏమో వద్దన్నారు. కాబట్టి ఎవరైనా సరే వాళ్ళ సమస్య కదిలేటువంటి అంశాల మీద మనం కదిలించగలిగితే ఏదేమైనా ప్రత్యామ్నాయ ఎర్రజెండా ఉండాలి, ఇది ఉంటేనే మన సమస్యల కోసం గళమెత్తుతుందనేది ఒక విశ్వాసాన్ని ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మన జిల్లాలో అలాంటి పరిస్థితులు ఇప్పుడు ముందుకు వస్తా ఉన్నాయి. ఇవాళ ఇల్లు ఇస్తామన్నారు. ఇందిరమ గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో ప్రజల్ని మభ్యపెట్టింది, పేదవాళ్ళని. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ ఇల్లు పేదలందరికీ ఇస్తామని చెప్పి ఇప్పుడు నియోజకవర్గానికి కొన్ని లెక్కలతో చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలతో ఇందిరమ్మ గ్రామ కమిటీలు వేశారు. కానీ ఇది ఒక దళిత బంధుగా మారబోతా ఉంది. ఇందిరమ్మ ఇళ్లను కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు కాల్చుకొని ఉన్నారు. 1,00,000కో 50,000కో ఈ ఇళ్లను కూడా అమ్మకాన్ని పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ముందే మన పార్టీ కార్యకర్తలు మన గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు, పేదవాళ్ళు, ఇల్లు లేని పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారని మనం గుర్తించగలిగితే రేపు గ్రామ సభలో ఇందిరమ్మ ఇల్లు వాళ్ళే, కాంగ్రెస్ వాళ్ళే, వాళ్ళ ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకి, మంత్రి చెప్పిన వాళ్ళకి ఇస్తే రానోళ్ళ గురించి మనం ఆలోచించి వాళ్ళని తిరుగుబాటు చేయించడానికి, కాంగ్రెస్ మీకు ఓటేసింది మాకు ఇల్లు ఇవ్వకుండా ఇవాళ మీరు అనుకున్న వాళ్ళకి ఎట్లా ఇస్తారని అదొక పోరాటం కూడా రాబోయే కాలంలో వస్తా ఉంది. డిసెంబర్, జనవరిలో పేదవాళ్ళు ఇళ్ల కోసం కన్నీరే చేసేటువంటి సందర్భం ఇది. అదేవిధంగా అనేక అంశాలు, సంక్షేమ పథకాలు ఎట్టి పరిస్థితిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ, ఈ కేబినెట్ కానీ, ఎమ్మెల్యేలు ఏమి చేయలేరు. ఇంకా గట్టిగా తిరుగు 6 నెలలు వీళ్ళు జనంలో తిరగగలుగుతారు. మనం గట్టిగా ప్రజల్లో ఉండగలిగితే వీళ్ళు కూడా ఊళ్ళలో వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి అట్లాంటి ఉద్యమాలు మన నాయకత్వం పెంచడానికి సిద్ధం కావాలి. కాబట్టి ఈ మహాసభలు, జిల్లా మహాసభలు కూడా సత్తుపల్లిలో జరగబోతున్నాయి. కాబట్టి ఇక నుంచి ఈ మహాసభ స్ఫూర్తితో మీరందరూ గ్రామాల్లో వెళ్ళండి, ఇంటింటికి వెళ్ళండి, వాళ్ళ సమస్యలు వినండి, మన మహాసభ జయప్రదానికి చేయమని ఇవన్నీ అడగండి. కాబట్టి ప్రజలు చాలా ఇస్తారు, సహకారం చేస్తారు. జిల్లా మహాసభ అయిన తర్వాత జనవరి నుండి మన జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల మీద పోరాటాలకి 2025 సంవత్సరంలో అడుగుపెట్టే తర్వాత ఈ తెలంగాణ అంతా కూడా ఎర్రజెండా వైపునే చూస్తుంది. కాబట్టి అట్లాంటి ఉద్యమానికి సత్తుపల్లి మహాసభ వేదిక కావాలని మీ అందరికీ మరోసారి గుర్తు చేస్తూ మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి, అదేవిధంగా కొత్తగా ఎన్నికయ్యేటువంటి నాయకత్వాన్ని కూడా ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. నమస్తే. మీ అందరికి రెడ్ సెల్యూట్. వీరభద్రం గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన సీనియర్ నాయకులు తాత భాస్కరరావు గారిని మాట్లాడారు. అధ్యక్ష వర్గం, అట్లాగే ప్రారంభించడానికి వచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు, మన జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు గారు, కార్యదర్శి వర్గ సభ్యులు వీరభద్రం గారు, భారతి గారు, రమేష్ గారు, ఈ మండలం, ఈ సత్తుపల్లిలో మండలంలో ఉన్నటువంటి మండల సెక్రటరీలు, ఇతర సీనియర్ నాయకులు, అట్లాగే ఈ సభకు విచ్చేసినటువంటి స్త్రీలకు, పెద్దలకు, చిన్నలకు అందరికీ
ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. మీకు అర్థమయ్యే ఉంటుంది. అసలు నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఇంతమంది ఈ మహాసభ ఆహ్వాన సంఘం వీళ్ళెంతమందిని కేంద్రీకరిస్తుందా, ఇంతమంది వస్తారా అని చెప్పి నేను అనుమానించాను అసలు వాస్తవంగా. అంటే ఎందుకు వచ్చారు ఇంతమంది? ఇప్పటికే నాయకులు చెప్పారు 60% జనం వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి అందుకని తప్పనిసరిగా భవిష్యత్తు కమ్యూనిస్టులది. ఒకవేళ మనం కాకపోతే ఇంకో ప్రత్యామ్నాయం చూస్తూ ఉంటారు జనం ప్రత్యేకించి. కానీ ఈసారి ప్రత్యామ్నాయం లేదు మన రాష్ట్రంలో. ఇంతకంటే ఎక్కువ ఆయన నిరంకుశత్వంగా పరిపాలించండు టీఆర్ఎస్లో. ఆయన రుణమాఫీ చేయలా, డబుల్ బెడ్రూమ్ లేలా. ఇప్పుడు మనవాళ్ళు చెప్పినటువంటి కాంగ్రెస్ చేసినటువంటి వాగ్దానాలు అన్నీ ఆయనతో ముందు చేసిండు, కానీ ఆయన అమలు చేయలా. అంతకంటే ఎక్కువ వీళ్ళు వాగ్దానాలు చేసి అధికారంలో రావాలని చెప్పి సీటు ప్రధానం తప్ప ప్రజలకి మనం ఏం చేస్తే ఉపయోగం ఉంటుంది, విధానాలను మనం ముందుకు తీసుకుపోవాలి అనే ఆలోచనని ఇవాళ ఏ రాజకీయ పార్టీలో లేనటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ చెప్పింది ఉచితాలు ఇవ్వకూడదు అని చెప్పి మనం నరేంద్ర మోడీ గారి మధ్యకాలంలో చెప్పిండు. కానీ ఇప్పుడు ఆయన చేసే పని ఏంటి? హర్యానాలో ఏం చేసిండు, మహారాష్ట్రలో ఏం చేసిండు? అన్నీ ఉచితాలే. ఉచితాలు ఇస్తే దేశం బాగుపడదని చెప్పిండు. వాస్తవమే, ఉచితాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. రైతులకు కూడా రైతు బంధు ఇవ్వాల్సిన అవసరం లేదు, రుణమాఫీ చేయాల్సిన అవసరం లేదు. ఏం కావాలి రైతులకి? స్వామినాథన్ చెప్పినటువంటి పెట్టుబడికి ఒక 50% కల్పిస్తే ఇవి రెండు ఎవడు అడగరు రైతు. అట్లాగే వ్యవసాయ కూలీలు ఎప్పుడు కూడా ప్రభుత్వం మీద మనం ఆధారపడి ఉండాలా, ఏమిస్తాడో అని చెప్పి చూస్తూ ఉండాలా. అందుకని మన ఎప్పుడు ఈ పత్తుల్లోనే ఉంచేదానికోసం ప్రతి బూర్జువా పార్టీ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనకి ఎప్పుడు ప్రభుత్వం గుర్తొస్తుంది? కష్టాల్లో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం పాడుగానే అంటాం, అంతే కదా. అందుకని ఆ కష్టాల నుంచి మన ఎప్పుడు బయటేరు ఈ ప్రభుత్వాలు. ఇప్పటికీ కాంగ్రెస్ పరిపాలించింది, ఇంతకుముందు తెలుగుదేశం పరిపాలించింది, టీఆర్ఎస్ పరిపాలించింది, మరలా కాంగ్రెస్ పరిపాలించింది. నాయకులు మారుతా ఉన్నారు, రాజకీయ పార్టీలు అధికారాలు మారుతా ఉన్నాయి, కానీ మన బతుకులు మారటల్లా. రైతులు ఆత్మహత్యలు చేసుకునే రైతులు అట్నే ఉన్నారు, పేదలు అట్నే ఉన్నారు. అంటే కారణం ఏమిటి? మన వైపు చూడటలే ప్రజలు. ప్రత్యామ్నాయం ఎవరు అని చూస్తున్నారు. మనం ప్రత్యామ్నాయం కాలేకపోతున్నాం. దానికి కారణం మనం సరైన పద్ధతుల్లో ఉద్యమాలు చేయలేకపోవటం, ప్రజల దగ్గరకు పోలేకపోవటం. ఈ ప్రభుత్వం చేసే విధానాలని ఈ ప్రభుత్వమే కాదు, ప్రతి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఏం చేస్తుందో అని చెప్పి ప్రజల్లోకి పోయి చెప్పలేని పరిస్థితే మనం ప్రత్యామ్నాయం కాలేకపోతాము. చెప్పారు శ్రీలంక, వాళ్ళు ప్రజల్లో ఉన్నారు. 3% ఉన్నటువంటి వాళ్ళు ప్రజల్లో పోయారు. 100కి 3 మనకు ఓట్లేసింది. ఆ 3 ప్రజల్లో పోయారు. ఆ 3 ప్రజల్లో పోతే 10 మంది అయ్యారు. 10 మంది 40 మంది అయ్యారు. ఇప్పుడు ఎంత పర్సెంట్ ఓటు వచ్చింది? 42%, 43% ఓట్లు వచ్చినాయి. 3% వచ్చినటువంటి 3 సంవత్సరాల్లో. అంటే వాళ్ళు ప్రజల్లో పోయారు, ఆ ప్రభుత్వ విధానాలని ప్రజల్లో ఎండగట్టారు. ఖచ్చితంగా వీళ్ళైతేనే మనకి ప్రత్యామ్నాయం తప్ప, లేకపోతే మనం బాగుపడము అని చెప్పే పద్ధతుల్లో ప్రజలకి చెప్పి వాళ్ళని సరైన మార్గంలో నడిపించారు. కాబట్టి
అక్కడ ప్రభుత్వం నుంచి అధికారంలోకి వచ్చారు. అట్లా మనం కూడా, మనం అంటే నున్నా నాగేశ్వరరావు గారు వేదిక మీద ఉన్నటువంటి ఈ 10 మందో వాళ్ళు చేస్తారులే, వాళ్ళు ఉన్నారులే, మనకెందుకు లేమని అనుకుంటే వీళ్ళు చేస్తే అది కాదు. చాలామంది అన్నారు. అట్లా అనుకుంటే మనకున్న మేధావులు చాలామంది అన్నారు. ఆయన సీతారామ యేచూరి గారు ఒక్కడు చాలు, సుందరయ్య గారు ఒక్కడు చాలు, మొత్తం నాయకులను చూసి ఓట్లేసేటైతే. కానీ మనం ప్రజల్లోకి పోతే ప్రజలను మార్చాలా. ప్రజలను మార్చేది ఎవరు? గ్రామస్థాయి నాయకులు. మనకి గ్రామస్థాయి నాయకులు ప్రజల దగ్గరకు పోయి ప్రజల్ని విషయాలు చెప్పి మార్చే పరిస్థితి ప్రజలు మార్చాలి తప్ప శాఖలు, ప్రత్యేకించి శాఖ సభ్యులు మార్చాలి. మన వాళ్ళు, మనకు తెలంగాణ పోరాట వారసత్వం ఉంది. ఆనాడు నెహ్రూ సైన్యమే లేకపోతే కమ్యూనిస్ట్ ప్రభుత్వమే వచ్చేది. ఆనాడే ఫస్ట్ ప్రభుత్వమే కమ్యూనిస్ట్ ప్రభుత్వం అయ్యి ఉండేది. ఆనాడే నెహ్రూ సైన్యాలు మనని బాగా దెబ్బతీసి అధికారంలో రాకుండా చేసింది. అందుకని మనము ఆ శ్రీలంక కంటే చాలా బలంగా ఉన్నాం. అసలు బలంగా ఉన్నాం అనే విషయం మనం ఇవ్వాలి. స్త్రీలు ఎంతమంది వచ్చారు ఇవాళ? సత్తుపల్లి డివిజన్ మహాసభలో నేను డివిజన్ సెక్రటరీగా చేసిన, కానీ డివిజన్ మహాసభలో ఒక 50 మంది 60 మంది స్త్రీలు పాల్గొన్నటువంటి పరిస్థితి నేను చూడాల. ఇవాళ పాత మొహాలు కొత్త మొహాలు అనేక మంది అవపడతా ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఈ కాంగ్రెస్ ఏం చేయట్లేదు, ఆయన టీఆర్ఎస్ ఆయన అట్లనే చెప్పిండు. అందుకని కమ్యూనిస్టులు తప్పనిసరిగా మన వైపు చూస్తున్నారు, మన కోసమే పోరాడుతున్నారు వాళ్ళు అని చెప్పి నమ్ముతున్నారు. కాబట్టి వాళ్ళు జనం వచ్చారు. మీరు కూడా చూశారు రైతాంగ పోరాటాలు. ఏమంటే మనం పోరాటం చేస్తే ఏమొస్తున్నాయి మనకి? వాడు కేసులపై పోయి జైల్లో పెట్టడం, మన కేసుల్లో పెట్టడం, ఇదే కదా మనకు జరిగేదని చెప్పి మరి వాడు ఢిల్లీలో మన పోరాట ఫలితంగానే కదా రైతాంగాన్ని సర్వనాశనం చేసి చట్టాలను వెనక కొట్టగలిగింది కదా. అది ఉద్యమమే కదా, రైతులే కదా కొట్టింది. అందుకని మనం ఏదో నీరసపడాల్సిన అవసరం లేదు. గ్రామాల్లోకి పోయి గ్రామాలలో ఏ ఏ బాధలతో అయితే ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ బాధలన్నిటికీ పరిష్కారం చూపించే మార్గం మన దగ్గరనే ఉంది. ఎవరి దగ్గర లేదు, ఏ రాజకీయ పార్టీ వాడి దగ్గర లేదు. మళ్ళా ఉంటుంది ఏమైనా టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఏమొచ్చి చెప్పిండే ఇవో ఎన్ని నేను ఇస్తున్నాను చెప్పి అట్లనే ఉంటుంది తప్ప మనలాగా ఉండదు. మనం పోతే మీ పార్టీ ఆడుందా అంటారేమో. మన పార్టీ ఆడుంది ఏంటి? వాడి దగ్గరనే ఉంది. ఇవాళ ఈ శుష్క వాగ్దానాలు ఉన్నాయే, ఈ శుష్క వాగ్దానాలన్నీ మన పార్టీ ఆనాటి నుంచి ఈనాటి ఇచ్చిన నినాదాలే. ఆ నినాదాలను పట్టుకునే వాళ్ళ అధికారంలోకి వస్తున్నారు. వాళ్ళ నినాదాన్ని పట్టుకున్నారు, ఆచరణలో లేకుండా చేసుకున్నారు. అందుకని తప్పనిసరిగా మనం గ్రామాలకు ఉన్నటువంటి మన కేడరు, ప్రత్యేకించి శాఖలు సమావేశాలు పెట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి కానీ ఆ ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలు, ఏ సమస్యల మీద అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ సమస్యల మీద ప్రజల్ని కదిలించి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోట్లాడితే ప్రజల్లో చైతన్యం వస్తుంది. తద్వారా మనం కూడా ప్రత్యామ్నాయం ఎవడు లేడు కాబట్టి వాడికి వేస్తున్నారు తప్ప ప్రత్యామ్నాయం అవకూడదే. ఖచ్చితంగా ప్రజలకి ఓటేసే అవకాశాలు ఉన్నాయి. అందుకని భవిష్యత్తులో ప్రత్యామ్నాయం తెలంగాణలో కమ్యూనిస్టులే కావాలి, ఖచ్చితంగా అవుతారు కూడా, అనుమానమే లేదు. అందుకని ఆ పద్ధతుల్లో మన సత్తుపల్లి మహాసభ భవిష్యత్తులో తిరిగి మళ్ళా 3 సంవత్సరాల తర్వాత జరిగే మహాసభలో ఇంతకంటే రెట్టింపు వచ్చే పత్తుల్లో సభ్యత్వాన్ని కూడా చేర్పించుకొని కొత్త ఆక్సిలరీ సభ్యత్వం వేసుకొని వాళ్ళందరినీ చైతన్యపరిచి భవిష్యత్తులో పెద్ద ఎత్తున భవిష్యత్తు కలిగే డివిజన్ మహాసభ ఉండాలని చెప్పి అట్లాగే ఆ పద్ధతుల్లో రేపు ఇప్పుడు ఎన్నికయ్యే డివిజన్ నాయకత్వం కూడా అదే పద్ధతుల్లో ప్రజల కమిటీల ద్వారా కమిటీలను చైతన్యం చేస్తే మన కమిటీ సభ్యులు కూడా
తప్పనిసరిగా జనంలో పోయి సెక్రటరీలను వేసుకుని అవసరమైతే ఊళ్ళల్లో తిరిగి ఆ ఊళ్ళల్లో వాళ్ళని చైతన్యం చేయడం కోసం మన డివిజన్ కమిటీ ఎన్నికయ్యే కమిటీ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి ఆ కమిటీని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జనంలోకి పార్టీ సభ్యులుగా జనంలో ఎట్లుండాలి, పోరాటాలతో మనం ముందుకు ఎట్లా వెళ్ళాలో వివరించిన భాస్కరరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన రాష్ట్ర కమిటీ సభ్యులు మాచర్ల భారతి గారిని అనే మహాసభ ఉదయం స్టార్ట్ అయ్యి అన్నగారు అట్లాగే ముఖ్య వీరభద్ర గారు భాస్కరరావు గారు చాలా విషయాలు మన ముందు చెప్పారు. ఉన్నటువంటి డివిజన్ కమిటీ సమావేశం కమిటీ మోరంపూడి పాండరంగారావు అధ్యక్షతన ఇప్పుడే సమావేశం జరిగింది. సమావేశంలో సత్తుపల్లి డివిజన్ నూతన కార్యదర్శిగా కమిటీ శ్రీరామ్ సత్యనారాయణ గారిని డివిజన్ కమిటీ సభ్యులతో ఏకైకంగా ఎన్నుకోవడం జరిగింది. కమిటీ శ్రీరామ్ సత్యనారాయణ గారిని సత్తుపల్లి డివిజన్ పార్టీ కార్యదర్శిగా ముందు ప్రకటిస్తా ఉన్నాను. సత్యనారాయణ గారిని పరిచయం కోరుతా ఉన్నాను. నూతన కార్యదర్శి ఎన్నికైనటువంటి కామ్రేడ్ శ్రీరామ్ సత్యనారాయణ గారికి మిగతా 18 మంది డివిజన్ కమిటీ సభ్యుల్ని పార్టీ జిల్లా కమిటీ తరఫున హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ డివిజన్ కమిటీ నాయకత్వంలో రాబోయే కాలంలో వచ్చే 3 సంవత్సరాలు సత్తుపల్లి నియోజకవర్గంలో తిరిగి మన పార్టీ యొక్క ప్రజాకోణాన్ని పెంచడానికి, ప్రజా సంఘాలను బలోపేతం చేయడం ద్వారా, ప్రజల్ని సమీకరించడం ద్వారా, మన పార్టీని విస్తరింపజేయడం ద్వారా ఒక బలమైన రాజకీయ శక్తిగా తిరిగి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలో ప్రత్యామ్నాయంగా ఈ నియోజకవర్గంలో సిపిఎం పార్టీని కమ్యూనిస్ట్ ఉద్యమం నిర్మించడానికి ఎంతో కూడా ఈ కమిటీ పనిచేస్తుందని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను. తెలంగాణ యోధులారా, అఖండ వీర కంకణార్ధ సూరులారా, ఘన పాదముల్ తెగి వరుగు తుటాలపడి మరతు పాకుల ముందు వరిగినట్టి ఎతినాయరని చుతి గొడవలి జెండా దింపయరుంగని రణధీరులారా, మరణముందిన వీర సమాధులుండే మిగిలియున్న ముని మీసముండే, మరణముందిన వీర సమాధులుండే మిగిలియున్న ముని మీసముండే, దాటిపోలేదు నేటిని తరణమందే ఎతరా